ఆఫ్ ఇంట్రెస్టింగ్. ఓకే. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు కాన్సెప్ట్స్. బికాస్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక డాక్యుమెంట్ చూసి, ఆ డాక్యుమెంట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని మనము యుటిలైజ్ చేసుకుంటాం అంతే. ఓకే. సో, వాట్ ఐ వాంట్ టు లెట్ యూ నో అంటే సిఎస్ఎస్ కానీ, హెచ్‌టిఎంఎల్ కానీ ఇదంతా కూడా ప్రెజెంటేషన్ లాంగ్వేజ్ కదా! ప్రెజెంటేషన్ లాంగ్వేజ్ అంటే ఏం చేస్తాం? మాక్సిమం మ్యాక్స్‌లో మ్యాక్స్ యూ విల్ డూ సంథింగ్ లైక్ దాన్ని ఆ డాక్యుమెంట్ చూసి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం వరకే ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే మన లాజికల్ థింకింగ్ అంతా లాజికల్ థింకింగ్ యూజ్ చేస్తాం. సో ఇట్స్ ప్రెజెంటేషన్ లాంగ్వేజ్ కాబట్టి ఐ బిలీవ్ స్టార్టింగ్ ఎవ్రీ వన్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. స్లోగానే. డోంట్ రష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వరకు ఒకలా ఉంటుంది. జావా స్క్రిప్ట్ రియాక్ట్ ఇంకోలా ఉంటుంది. ఓకే. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వరకు మీరు స్లోగానే ప్రాక్టీస్ చేయండి. స్లోగా ప్రాక్టీస్ చేస్తూ యూ కెన్ కమ్ బిహైండ్ మీ. మనం క్లాస్లో కొంచెం అహెడ్ ఉన్నా, లేకపోతే మీరు కొంచెం బ్లాగ్ ఉన్నా, లేకపోతే మీరు కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే. యూ జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ థింగ్స్. ఓకే. వాట్ వీ టార్గెట్ హియర్ మీన్స్ ప్రతి ఒక్క ప్రాపర్టీ ఉంటుంది కదా. ప్రతి ఒక్క ప్రాపర్టీని మనం దాన్ని మ్యాక్సిమం మ్యాక్సిమం వి ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. వి ట్రై టు కవర్ ఎవ్రీ ప్రాపర్టీ కవర్ చేయడానికి ట్రై చేస్తాము. So in the series we will be covering now. So లిస్ట్ వరకు అయిపోయింది. I just provided notes కూడా మీకు ప్రొవైడ్ చేశాను మాక్సిమం. I just try to give all the example whatever we have discussed. మనం క్లాస్లో డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ అంతా కూడా ప్రొవైడ్ చేశాను. ఇంకోటి ఏంటంటే అందులో ఏ ప్రాపర్టీ చెప్పినా కానీ ఆ ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. సో యువర్ టాస్క్ ఇస్ టు అబ్జర్వ్ ద థింగ్స్. మీరు దాన్ని ఆ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. విఎస్ కోడ్లో సింపుల్గా మీరు ఏ ఫైల్ అయినా తీసుకోండి. జస్ట్ ఓపెన్ సంథింగ్ లైక్ దిస్ అండ్ సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి ఈ షో ప్రివ్యూ కొట్టండి. మీకు సింపుల్గా ఈ ప్రివ్యూ ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఈ ప్రివ్యూ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఈ ప్రివ్యూ ఓపెన్ చేసి మీరు లైవ్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే. లైవ్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నౌ నెక్స్ట్ ఐ వాంట్ టు లెట్ యూ నో వన్ కాన్సెప్ట్ రిగార్డింగ్ టేబుల్స్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్స్ వాట్ వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ టేబుల్స్. ఓకే. మీకు గుర్తుందా టేబుల్స్ మనము డిస్కస్ చేస్తున్నాము? హెచ్టిఎంఎల్ చదివితే ఇన్ డెప్త్గా డిస్కస్ చేస్తున్నాం. ఆ, ఏం డిస్కస్ చేసుకున్నాము? టేబుల్స్ యొక్క ఫ్రేమ్ అప్లై చేయడము, బాక్స్ అప్లై చేయడము, అలానే రూల్స్ అప్లై చేయడము, రోస్కి, కాలమ్స్కి, టీ హెడ్కి, టీ బాడీకి, టీ ఫూటర్కి, ఇంకా టీడీ సెల్స్కి, టీఆర్కి, మనకు కావాల్సినట్టు మనం దాన్ని స్టైల్స్ అన్నింటినీ కూడా ఇన్లైన్ స్టైల్స్లో ఇచ్చేసి మనం ఆల్రెడీ దాని మీద టాస్క్ లోడ్ చేశాం కదా. ఆ టాస్క్లన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు మనం సిఎస్ఎస్ యూస్ చేసి ట్రై చేస్తాం. ఓకే. సో ఫస్ట్ థింగ్ టేబుల్స్లో మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోతాం. మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ చూస్తే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఫస్ట్ మనం కొన్ని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి అసలుకి సిఎస్ఎస్లో మనకి అవైలబుల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఐ షో యూ నవా. జస్ట్ గివ్ మీ సెకండ్. ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేశాం కదా సిఎస్ఎస్ టెక్స్ట్ ఫార్మాటింగ్లో. ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్, ఐకాన్స్, లింక్స్ గురించి, మన సెలెక్టర్స్ గురించి, సూడో సెలెక్టర్స్ గురించి అవన్నీ చేశాం కదా. ఎవరికైనా వాటిలో ఏమైనా పర్టికులర్గా ఎక్కడైనా స్టక్ అయినారా? ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమేటిక్గా అనిపించిందా? సో అందరూ దాంతో ఐ మీన్ వాట్ ఐ మీన్ అందరూ కూడా కొద్దిగా అట్లీస్ట్ యూ గైస్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపనింగ్ ఇన్ ద డాక్యుమెంట్ అండ్ వాట్ హ్యాపనింగ్ ఇన్ ద క్లాస్లో మనం ఏం చేస్తున్నాం అనేది అందరికీ ఒక క్లారిటీ అయితే ఉందా? సిఎస్ఎస్ ఎలా వర్క్ అవుతుంది, అసలు సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేస్తున్నాం, ప్రాపర్టీస్ని ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాము డాక్యుమెంట్లోకి, అందరికీ ఏదైతే ఐడియా ఉంది కదా. వాట్ యు సే గైస్? ఐడియా ఉందా? సో సిఎస్ఎస్ ఎలా చేస్తున్నాము, ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాము అనేది. బికాస్ యూ గైస్ నీడ్ టు ఫోకస్ ఆన్ థింగ్స్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే. మీ డాక్యుమెంట్ కన్నా మీరు ఇంకా వేరే సోర్సెస్ మీకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. బట్ వాట్ ఐ మెంట్ సే డాక్యుమెంట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఐ బిలీవ్ డాక్యుమెంట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. డాక్యుమెంట్లో మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ కూడా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇట్స్ మోర్ దెన్ అది అది చాలు.
అవి చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ మీరు డిస్కస్ చేయాల్సిన చూడాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ. బికాస్ ఐ కెన్ అష్యూర్ యూ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అనేది కవర్ అయిపోతాయి దాంట్లో. ఇంకా ఏమన్నా ఇంకా కొద్దిగా అవి ఇవి ఇంకొన్ని ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటాయి, అవి తప్ప. You just need to don't want to focus on those things. You just try to focus on the things which are required. ఏది ఇంపార్టెంట్ అనేది మాత్రం వాటిని ఫోకస్ చేస్తుండండి. ఓకే. సో నెక్స్ట్ థింగ్, సిఎస్ఎస్ టేబుల్స్ లో వీ విల్ బి డిస్కసింగ్ టుడే అబౌట్ ఫస్ట్ థింగ్ బార్డర్స్. సో మనం ఇన్లైన్ స్టైలింగ్ అప్పుడు కూడా మనం చూసింది ఏంటంటే ఫస్ట్ బార్డర్ డిస్కస్ చేసాం. తర్వాత బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ. బార్డర్ కొలాప్స్ ఈ గుర్తున్నాయా? బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ ఏం చేస్తుంది? బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ ఏం చేస్తుంది? ఇన్లైన్ రాసాం. బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ ఏం చేసింది? బోర్డర్ చెప్పండి. లెవెల్. యా. బార్డర్ ని కొలాప్స్, ఐ మీన్ బోత్ సెల్స్ కి టేబుల్స్ కి రెండింటికి బార్డర్స్ వస్తాయి కాబట్టి ఆ బార్డర్స్ ని ఆ, ఆ, ఒక సింగిల్ బార్డర్ గా చూపిస్తుంది. ఓకే. మేక్ ఇట్ యాజ్ ఎ సింగిల్ లైన్. యా, కరెక్ట్. యా. సో అందరు కూడా ఐ బిలీవ్ ఎవ్రీ వన్ ఈస్ గుడ్ విత్ టేబుల్స్ ఇన్లైన్ స్టైల్స్ ఐ బిలీవ్ అందరు కూడా కొద్దిగా గుర్తున్నట్టనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సిఎస్ఎస్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఎవ్రీథింగ్ సిఎస్ఎస్ లో కన్వర్ట్ చేస్తాం. మనం ఏవి కూడా వీ డోంట్ ఈవెన్ యూజ్ ఎనీ ఇన్లైన్ స్టైలింగ్ ని యూజ్ చేయం. సో ఇవన్నీ ప్రాపర్టీస్. సో టేబుల్స్ లో మనం మాక్సిమం చూసే ప్రాపర్టీస్ ఇవే. ఈ 7 ప్రాపర్టీస్ గురించి యువర్ తరో విత్ ఈ ఈ ఈ 7 ప్రాపర్టీస్తో మీరు తరోగా ఉన్నారంటే యూర్ గుడ్ టు గో విత్ టేబుల్స్. ఓకే. సో ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ ఐ ట్రై టు క్రియేట్ వన్ టేబుల్. ఓకే. ఒక టేబుల్ హెచ్టిఎంఎల్ విల్ టేబుల్ డాట్ టేబుల్ 1. ఓకే. సో ఇది మీకు తెలుసు కదా. దీన్ని మనం ఇలా ఈ షో ప్రివ్యూ బటన్ ఎలా వస్తుంది అనేది. షో ప్రివ్యూ బటన్ ఎలా వస్తుందంటే గుర్తుపెట్టుకోండి అందరూ. ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ గో టు ఎక్స్టెన్షన్స్కి వెళ్ళండి. లైవ్ సర్వర్, మీరు ఆల్రెడీ లైవ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తుంటారు. ఈ లైవ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే సపరేట్గా మీకు సర్వర్ క్రియేట్ చేసి అది ఇంకో బ్రౌజర్లో ఓపెన్ చేస్తుంది. ఇక మీరు లైవ్ ప్రివ్యూ ఓపెన్ చేయండి. లైవ్ ప్రివ్యూ అనుకుంటండి. లైవ్ ప్రివ్యూలో మీకు ఆ, 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 ఒక ఒక ప్లగిన్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తే మీకు జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని షో ప్రివ్యూ కొట్టారంటే అక్కడే మీకు కనిపిస్తుంది. ఎక్కడ? ఆన్ ద పేజ్లోనే, ఆన్ ద విఎస్ కోడ్లోనే మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది ఒక ట్రిక్ కాదు. ఇట్ మేక్స్ అవర్ వర్క్ ఈజీ. మన వర్క్ కొంచెం ఈజీ చేస్తుంది. ఓకే. సో వాట్ వీ హ్యావ్ డిస్కసింగ్, మనం డిస్కస్ టేబుల్స్ కాబట్టి ఐ ట్రై టు క్రియేట్ వన్ టేబుల్. ఓకే. టేబుల్ ట్యాగ్ ఎలా క్రియేట్ చేస్తాం? టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? టేబుల్ ట్యాగ్ యూస్ చేస్తాం. టేబుల్ ట్యాగ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే. దెన్ టేబుల్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సో జస్ట్ ఐల్ గో విత్ సమ్ స్పీ ఒక ఫేజ్లో వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ట్రై చేసినారు, అందరికి కూడా ఇవన్నీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ అగైన్ అండ్ అగైన్. ఓకే. నెక్స్ట్ టీ ఫుడ్. Okay. Then I want to have one TH row on the row ni. I want to create one row and name course institute. Okay, that's fine. Then again I want to give 3 rows ni provide chestanu. 3 row. So first row. Okay. TR. Then again I'll provide same login code provide chestanu. ఇంకోటి ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఐ హ్యావ్ త్రీ, ఒక టేబుల్ హెడ్లో వచ్చి ఒక రో ఉంది. నెక్స్ట్ టేబుల్ బాడీలో 3 rows ఉన్నాయి. 250 వదిలేసేయండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో నా ఐల్ బి స్టైలింగ్. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనం ఏం చేసాము అక్కడ? ఇన్లైన్ స్టైలింగ్లో బార్డర్ యాడ్ చేసాం కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ న్యూ థింగ్స్ హియర్. జస్ట్ సేమ్ యాజ్ యూజువల్ యూ కెన్ అవే ఆ కాన్సెప్ట్సే ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టైల్లో ఇంక్లూడ్ చేస్తాం అంతే. సో వెన్ యూ ట్రై టు యాక్సెస్ సంథింగ్, సో ఇప్పుడు మనం బార్డర్ అనేది టేబుల్కి వర్కౌట్ అవుతుంది, రోస్కి వర్కౌట్ అవుతుంది, టీడీకి వర్కౌట్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టేబుల్ని సపరేట్గా యాక్సెస్ చేద్దాం. తర్వాత అలానే నెక్స్ట్ వచ్చి టిఆర్ టిఆర్ టీవీ టీఆర్టీడీకి టేబుల్ రోకి టేబుల్ కాలమ్ సెల్స్కి సపరేట్గా యాక్సెస్ చేద్దాం. అండ్ టేబుల్ టీహెచ్
టీహెచ్ సపరేట్గా యాక్సెస్ చేద్దాం. సో ఇది నేను ఎందుకు సపరేట్గా చేస్తానంటే ఇట్ షోస్ అవర్ మాడ్యులారిటీని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్గా అన్నిటికి మనం కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీ డైరెక్ట్గా అన్నిటికి ఒకే దగ్గర ఇచ్చేయచ్చు. బట్ ఇట్ డజంట్ రిక్వైర్ టు బి లైక్ దట్. మనం అలా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక మన ఇష్టం అది, మనం ఎలా ఇచ్చు. ఒకవేళ టేబుల్ మొత్తం యాక్చువల్లీ బార్డర్ ఎవరికి అప్లికబుల్? ఫస్ట్ టేబుల్ చుట్టూ ఒక బార్డర్ వస్తుంది, తర్వాత ఈచ్ సెల్ కి ఒక బార్డర్ వస్తుంది, ఈచ్ టీహెచ్కి ఒక టీ రోకి ఒక బార్డర్ వస్తుంది కదా. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇలాంటి కేసులో సింపుల్ టేబుల్ టీహెచ్ స్పేస్ సపరేటెడ్, వీటి స్పేస్ సపరేటెడ్ ప్రాపర్టీస్ని ఈ విధంగా యాక్సెస్ చేస్తాం. స్పేస్ సపరేటెడ్ కాదు, కామా సపరేటెడ్ ప్రాపర్టీస్. మీకు గుర్తున్నది మనం కామా సపరేట్ సెలెక్టర్స్ యూస్ చేసేటప్పుడు నేర్చుకున్నాం కామా సపరేటెడ్ అని. కామా సపరేటెడ్ యూస్ చేసి బార్డర్, BORDER బార్డర్. I want to give 1px solid, then red color. Okay. Now see, now see, it simply gives border for everything. టేబుల్ కి బార్డర్ ఇచ్చింది, టీహెచ్ కి టేబుల్ హెడ్ లో ఉండే రోస్ కి ఐ మీన్ కంప్లీట్ గా టేబుల్ హెడ్ కి ఇచ్చింది. అలానే టేబుల్ సెల్స్ కి, అన్ని సెల్స్ కి కూడా బార్డర్ ఇచ్చింది. నెక్స్ట్ మనకున్న ప్రాపర్టీ ఏంటి? సో కంబైన్ గా అప్లై అయ్యే ప్రాపర్టీ, కంబైన్ గా ఇప్పుడు కొలాప్స్ అనే ప్రాపర్టీ, బార్డర్ కొలాప్స్ ఎవరికి అప్లై అవుతుంది? టేబుల్ కి మాత్రమే అప్లై అవుతుంది. సో వెన్ యూ సీ సంథింగ్, గివ్ సంథింగ్ లైక్ బార్డర్ కొలాప్స్. బార్డర్ కొలాప్స్ ఇక్కడ టూ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ చూడనా. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ బార్డర్ కొలాప్స్ రాశాను, మీకు ఆటోమేటిక్గా ప్రాపర్టీస్ దాని వాల్యూస్ ని ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ కొలాప్స్, సపరేట్, క్యాల్స్, ఇన్హెరిట్, ఇనిషియల్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా పాసిబుల్ వాల్యూస్, ఇవంతా పాసిబుల్ వాల్యూస్. సో మనకేం తెలుసు, మనకి ఇప్పటికి మనం చూసింది ఏంటి? ఇన్లైన్ లో కొలాప్స్ చూసాం. కొలాప్స్ ఇస్తే ఏమైంది? ఒక సింగిల్ బార్డర్ గా చూపించింది. కానీ కొలాప్స్ బదులు వీ కెన్ గి సపరేట్ ఆల్సో, సపరేట్. ఓకే, ఈ సపరేట్ అని ఇచ్చామంటే అస అస ఆ, మనము ఈ సపరేట్ అని బై డిఫాల్ట్ గా సపరేట్ ఉంటుంది. బై డిఫాల్ట్ గా బార్డర్ కొలాప్స్ కి వాల్యూస్ సపరేట్ ఉంటుంది. సపరేట్ అంటే అర్థం ఏంటంటే సెల్స్ కి సపరేట్ గా బార్డర్ క్రియేట్ చేస్తుంది, టేబుల్ కి సపరేట్ గా బార్డర్ క్రియేట్ చేస్తుంది. లేదు లేదు నాకు సపరేట్ గా వద్దు, నాకు రెండు కలిపి కావాలంటే సింపుల్ కొలాప్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ అవర్ టేబుల్ బార్డర్ వచ్చి మనం ఎలా డిక్లేర్ చేస్తాం? బార్డర్ అనే ప్రాపర్టీ యూస్ చేసి డిక్లేర్ చేస్తాం. అదే బార్డర్ వచ్చి బోత్ టేబుల్ కి సపరేట్ గా, సెల్స్ కి సపరేట్ కావాలంటే బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీలో సపరేట్, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ అయితే తీసుకుంటుంది కాబట్టి ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి సింగిల్ బార్డర్ కావాలంటే ఎక్స్ప్లిసిట్లీ మనం మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేసినప్పుడు మనం యూస్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే బార్డర్ కొలాప్స్. ఆ బార్డర్ కొలాప్స్ లో యూ నీట్ టు గివ్ సంథింగ్ వాల్యూ కొలాప్స్. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చి నేను ఇంకోటి ఏంటంటే మనకి ఈ బాడీ ఉంది, ఇప్పుడు టేబుల్ ఉంది. టేబుల్ యొక్క విడ్త్ కంట్రోల్ చేయొచ్చు, హైట్ విడ్త్ కంట్రోల్ చేయొచ్చు. మనం ఇప్పుడు బై డిఫాల్ట్ కంటెంట్ ఎంత ఉందో, ఎంత రిక్వైర్మెంట్ ఉందో బ్రౌజర్ ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. క్యాలిక్యులేట్ చేసేసుకొని దాని ప్రకారం అది దానికి హైట్ విడ్త్ ని అసైన్ చేసుకుంటుంది. లేదు మనం ఎక్స్ప్లిసిట్లీగా హైట్ విడ్త్ మెన్షన్ చేయాలంటే యూ కెన్ మెన్షన్ సంథింగ్ లైక్ విత్ 50%. It will give 50% of width. Okay, it will take 50% of width, and you can also explicitly mention that height 100 height కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో సపోజ్ ఐ వాంట్ టు గివ్ 50 VH వ్యూ పోర్ట్ హైట్ లో 50 తీసుకోమని చెప్తాం. చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. ఈ విధంగా మనం టేబుల్ యొక్క విడ్త్ హైట్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సింపుల్. డోంట్ థింక్ మచ్ అబౌట్ దోస్ థింగ్స్. విడ్త్ అంటే ఏంటి, హైట్ అంటే ఏంటి, బార్డర్ జస్ట్ మనం ఏంటంటే ఈ బార్డర్ కొలాస్ ప్రాపర్టీ ఎక్స్ట్రాగా మనం టేబుల్స్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ మిగతా అంత విడ్త్ అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ కి విడ్త్ ఎంత కావాలో అంత ఇస్తాము. సో 50% ఇవ్వచ్చు. ఈ 50% 50 VWలు మాత్రం నేను ఎందుకు పిక్సెల్స్ యూస్ చేయట్లేదు ఇప్పుడు చెప్పండి? పిక్సెల్స్ ఎందుకు యూస్ చేయట్లేదు? ఇప్పుడు పిక్సెల్స్ ఇంతకుముందు పిక్సెల్స్ ఎక్కువ యూస్ చేసేవాడిని, ఇప్పుడు పిక్సెల్స్ యూస్ చేయడం తగ్గించేసాను. ఎందుకు తగ్గించాను అనుకుంటున్నారు? రీజన్ ఏమైండొచ్చు చెప్పండి? పిక్సెల్స్ ఇంతకుముందు నేను చెప్పాను, పిక్సెల్స్ యూస్ చేయడానికి, VW యూస్ చేయడానికి, REM యూస్ చేయడానికి, EM యూస్ చేయడానికి, అసలు రిలేటివ్ యూనిట్స్ అంటే ఏంటి, అబ్జల్యూట్ యూనిట్స్ అంటే ఏంటి మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ జస్ట్ నీడ్ టు గో బ్యాక్ టు దట్ వీడియోస్ అండ్ చెక్ ఇట్ అవుట్ అగైన్. ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. బికాస్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ రిలేటివ్ యూనిట్స్ అనేటివి మనం గుర్తుపెట్టుకోండి. మీరు ఏది డిజైన్ చేసినా కానీ మీరు ఒకవేళ డాష్ బోర్డ్స్ డిజైన్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డాష్ బోర్డ్స్ డిజైన్ చేస్తున్నారంటే నో వన్ విల్ కేర్ అబౌట్ రెస్పాన్సివ్నెస్. ఎవరు కూడా రెస్పాన్సివ్నెస్ గురించి పట్టించుకోరు. ఎందుకంటే ఐ విల్ షో సంథింగ్. నేను ఇన్స్పెక్ట్ కొడతాను, ఇన్స్పెక్ట్ కొట్టి ఐ విల్ షో హియర్.
ఇప్పుడు రెస్పాన్సివ్ వ్యూ కూడా ఓపెన్ చేశాను. ఈ చూడండి, రెస్పాన్సివ్ వ్యూ చేశాను. బట్ స్టిల్ ఐ ఐ మేనేజ్ టు ప్రొవైడ్ సమ్ రెస్పాన్సివ్నెస్, బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ రెస్పాన్సివ్. ఇది కంప్లీట్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే నో, ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఇప్పుడు చూడండి, ఆ, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ బటన్ వచ్చి ఈ బటన్ ప్లేస్మెంట్ చూడండి. బటన్ ప్లేస్మెంట్, సర్చ్ బార్ ప్లేస్మెంట్. ఈ సర్చ్ బార్ ప్లేస్మెంట్ వచ్చి ల్యాప్టాప్ స్క్రీన్స్ లో ఎక్కడ ఉంది? ఈ చివర ఉంది, ఈ చివర ఉంది. అదే మొబైల్స్కి వెళ్ళామంటే ఇది అనేది సర్చ్ బార్ అనేది 100% విడ్త్ తీసుకుంటుంది, బటన్ 100% విడ్త్ తీసుకుంటుంది. బట్ స్టిల్ ఇక్కడ మీరు ఇది రెస్పాన్సివ్ వెబ్సైట్ అయితే కాదు. ఎందుకు కాదంటే ఇట్స్ డాష్బోర్డ్ టైప్ అప్లికేషన్. డాష్బోర్డ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ లో యూ డోంట్ ఈవెన్ కేర్ ఫర్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్. అదే మీరు ఒక మొబైల్ వెబ్సైట్స్ తయారు చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఓఎస్ కి యాప్ కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ కి యాప్ కానీ తయారు చేస్తారంటే ఖచ్చితంగా మీరు 110%, లేదంటే అమెజాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అమెజాన్ కి యాప్ ఉంది, టాబ్లెట్ లో పనిచేస్తుంది, మొబైల్స్ లో పనిచేస్తుంది, ల్యాప్టాప్స్ లో పనిచేస్తుంది, 4K స్క్రీన్స్ లో పనిచేస్తుంది. అలాంటి కేసెస్లో యూ నీడ్ టు యూస్ రెస్పాన్సివ్ డిజైన్స్ అంతా కూడా రిలేటివ్ యూనిట్స్ యూస్ చేస్తేనే వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. యూ నీడ్ టు మచ్ బీ కేర్ఫుల్ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే. నెక్స్ట్ మనం ఇండివిజువల్ గా హైట్ టేబుల్ ఒకటే కాదు. యూ కెన్ ఈవెన్ కంట్రోల్ హైట్ ఫర్ టేబుల్ సెల్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. టీడీకి కంట్రోల్ చేయొచ్చు. సో ఇఫ్ వెన్ యూ వాంట్ టు గివ్ పర్టికులర్లీ ఫర్ టీడీకి ఒక హైట్ ని మెన్షన్ చేయాలంటే యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ 500 పిక్సెల్స్. ఓకే. వెన్ యూ గివ్ సంథింగ్ లైక్ హైట్ ఫర్ టీడీ మాత్రం ఒక, లేదంటే మీరు ఓన్లీ కి మాత్రం హెడ్కి మాత్రమే కవర్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇది రిమూవ్ చేసేయండి. యూ కెన్ గివ్ సంథింగ్ ఫర్ హెడ్కి మాత్రమే ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా యూ కెన్ ఈవెన్ కస్టమైజ్ యూర్ టేబుల్. మన టేబుల్ని ఎలా కావాలంటే మనకి అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. టీహెచ్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఇంకొక ఇంకొక ప్రాపర్టీస్ అని హైట్ ఇస్తాను. ఇక్కడ హైట్ ఇచ్చేసి ఇఫ్ ఐ వాంట్ టు కంట్రోల్ ది టేబుల్ హైట్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. అలానే టేబుల్ విడ్త్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. ఓన్లీ టేబుల్ సెల్స్ మాత్రమే గుర్తుపెట్టుకుని, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ సెల్స్ మాత్రమే. సెల్స్ యొక్క విడ్త్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇంతే, సింపుల్ గా. డోంట్ కన్ఫ్యూజ్ మచ్ అబౌట్ దిస్ వన్. హైట్ విడ్త్ గురించి. హైట్ విడ్త్ అంటే ఏం లేదు, యూఆర్ జస్ట్ కంట్రోలింగ్ యువర్ కంట్రోల్ టేబుల్ యొక్క డైమెన్షన్స్ కంట్రోల్ చేస్తున్నారు. హౌ యు ఆర్ డూయింగ్ అనేది. ఓకే. ఓకే. సో ఈ విధంగా హైట్ విత్ వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి యూ హ్యావ్ సంథింగ్ ప్రాపర్టీ కాల్డ్, ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో, ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా, మీకు ఇక్కడ ప్రాపర్టీస్లో ఆల్రెడీ వీ కవర్ టెక్స్ట్ విత్ హైట్, నెక్స్ట్ బార్డర్ కొలాప్స్. ఈ బార్డర్ స్పేసింగ్ కదా, ఈ బార్డర్ స్పేసింగ్ అంటే ఏంటంటే, బార్డర్ స్పేసింగ్ అంటే చెప్తున్నాను. ఈ బార్డర్ స్పేసింగ్ని అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ మనం బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీని సపరేట్గా చేస్తాం. సపరేట్ పెట్టగానే యూఆర్ సీయింగ్ సంథింగ్ లైక్ టూ బార్డర్స్. ఒక బార్డర్ ఎవరికి? ఒక బార్డర్ కంప్లీట్లీ టేబుల్ బయట టేబుల్కి ఉంది. దీన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తాను. ఇప్పుడు అండి, ఒక బార్డర్ ఏమో బయట టేబుల్ కి ఉంది, ఇంకో బార్డర్ ఏమో ఈచ్ సెల్ కి ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ యొక్క బార్డర్ కి, ఈ సెల్స్ యొక్క బార్డర్ కి సపరేట్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం దాని మధ్యలో కొంచెం స్పేసింగ్ మెయింటైన్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే, అది కూడా టేబుల్ కి అప్లికబుల్ అవుతుంది. బార్డర్ స్పేసింగ్. బార్డర్ బార్డర్ స్పేసింగ్ ఇచ్చేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ టు 5 పిక్సెల్స్. ఓకే, 5 పిక్సెల్స్ ఇచ్చాను, లేదా 20 పిక్సెల్స్ ఇచ్చాను. 20 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో. జస్ట్ సీ దిస్ జస్ట్ సీ దిస్ హౌ ఇట్ ఇస్ అపీరింగ్. బార్డర్ స్పేసింగ్ 20 పిక్సెల్స్ ఇచ్చాను. దాని అర్థం ఏంటంటే ఈచ్ ఒక బార్డర్ కి ఇంకో బార్డర్ కి మధ్యలో 20 పిక్సెల్స్ మార్జిన్ క్రియేట్ అవుతుంది. ఈ నథింగ్, ఈ స్పేస్ అన్న మార్జిన్ అన్న రెండు ఒకటే, బార్డర్ స్పేసింగ్ అన్న బార్డర్ మార్జిన్ అన్న ఒకటే. మరి ఏం చేస్తుంది ఇక్కడ? మీకు ఇక్కడ మెయిన్ టేబుల్కి ఒక టేబుల్కి ఒక బార్డర్ ఉంది. ఈ బార్డర్ నుంచి ఈచ్ సెల్ యొక్క బార్డర్ ని 20 పిక్సెల్స్ దూరంలో అరేంజ్ చేసింది. యూ కెన్ అబ్జర్వ్ ఐఎమ్ చేంజింగ్ దిస్. దీన్ని చేంజ్ చేస్తాను. 5 పిక్సెల్స్. యూఆర్ సీయింగ్ సచ్ స్పేసింగ్ బిట్వీన్ ద బార్డర్స్ కీప్ ఆన్ చేంజింగ్ కదా. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ మార్జిన్ ప్రొవైడింగ్. ఇది మన టేబుల్స్ లో మనం ఎక్స్ప్లిసిట్లీ మార్జిన్ మనం ప్రొవైడ్ చేసుకోవాలంటే ఈ బార్డర్ స్పేసింగ్ ప్రాపర్టీ కూడా యూ కెన్ యూజ్ ఆఫ్ దిస్ బార్డర్ స్పేసింగ్ ప్రాపర్టీ. అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్యాప్షన్. మనకు ఒక ప్రాపర్టీ ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రీవియస్లీ వెన్ యూఆర్ ట్రయింగ్ టు డీల్ విత్ టేబుల్స్ ఇన్లైన్ వేలో డీల్ చేసేటప్పుడు క్యాప్షన్ ఇస్తాం. యాక్చువల్లీ క్యాప్షన్ ఏం చేస్తారు చెప్పండి? క్యాప్షన్ ఏం చేస్తుంది? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ క్యాప్షన్? క్యాప్షన్ యొక్క యూజ్ ఏంటి? పైన హెడింగ్ క్రియేట్ చేస్తుంది.
ఎస్ కరెక్ట్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు క్యాప్షన్ ప్రొవైడ్ చేస్తాను. క్యాప్షన్ ప్రొవైడ్ చేసి సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ దిస్ క్యాప్షన్ లైక్ స్టూడెంట్ డేటా. ఓకే, స్టూడెంట్ డేటా బై డిఫాల్ట్ గా క్యాప్షన్ ఎక్కడ వచ్చింది? బై డిఫాల్ట్ గా టాప్ ఆఫ్ ద టేబుల్ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లిసిట్లీ సే దట్ మనం ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయొచ్చు క్యాప్షన్ డేటా. నాకు క్యాప్షన్ అనేది పైన పైన కాదు, నాకు కింద బై డిఫాల్ట్ గా పైన ఉంటుంది పైన ఉంటుంది. మనం దాన్ని ఎక్స్ప్లిసిట్లీ గా మెన్షన్ చేసి దాని యొక్క పొజిషన్ చేంజ్ చేయొచ్చు. క్యాప్షన్ సైడ్ మనకి చూడండి ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీ యూ హ్యావ్ సంథింగ్ ప్రాపర్టీస్ కాల్ బాటమ్, టాప్, క్యాల్స్, ఇన్హెరిట్, ఇనిషియల్. ఈ ఈ ఇన్హెరిట్ ఇనిషియల్ అనేది నేను ఆల్రెడీ కీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్. ఈ ఇన్హెరిట్ ఇనిషియల్ అనేది ప్రతి ఒక్కదానికి అప్లికబుల్ అవుతుంది. ఇన్హెరిట్ ఏం చేస్తుంది, ఇనిషియల్ ఏం చేస్తుంది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి. ఇన్హెరిట్ ఏం చేస్తుంది, ఇనిషియల్ ఏం చేస్తుంది. కొన్ని చోట్ల మీరు సిఎస్ఎస్ యూస్ చేసేటప్పుడు లేకపోతే సమ్ బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లో మోస్ట్ ఆఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్కి స్టైల్స్ ఇచ్చేస్తాడు, లోపల చైల్డ్కి మాత్రం స్టైల్స్ ప్రొవైడ్ చేయడు. చైల్డ్స్కి ప్రొవైడ్ చేయకుండా ఈ ఇన్హెరిట్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ అనేది ఎక్కువ యూస్ చేస్తుంటారు. అలాంటి కేసెస్లో మీకు ఎలా ఉంటుందంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. వాట్ ఈస్ ఇది, ఇన్హెరిట్ అంటే ఏంటి, ఇనిషియల్ అంటే ఏంటి అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇన్హెరిట్ అంటే యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఇన్హెరిటెన్స్. మీ ఫాదర్స్ నుంచి, మీ గ్రాండ్ ఫాదర్స్ నుంచి మీకు ఎలాగైతే వస్తుందో సేమ్ థింగ్ ఇన్హెరిట్ అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క పేరెంట్ నుంచి అది రిసీవ్ చేసుకుంటారు సమ్ ప్రాపర్టీని. ఇనిషియల్ వాల్యూ అంటే డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు నేను చెప్తాను కదా క్యాప్షన్ సైడ్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి, టాప్ వాల్యూ, టాప్. ఇప్పుడు నేను ఇనిషియల్ ఇచ్చాను అనుకో అది చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు అంటే దాని డిఫాల్ట్ వాల్యూ ఏంది, టాపే ఉంటుంది. సో మనం ఎక్స్ప్రెస్ బాటమ్ ప్రొవైడ్ చేసాం అనుకో, బాటమ్ ఇట్ విల్ మూవ్ టు బాటమ్, ఈ బాటమ్ సైడ్ కి మూవ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ద క్యాప్షన్ సైడ్ ఇస్ వర్కింగ్. క్యాప్షన్ సైడ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు బై డిఫాల్ట్ గా టీహెచ్ లో ఉన్న సెల్స్ చూడండి. ఈ టీహెచ్ లో ఉన్న సెల్స్ ఐ వాంట్ టు జస్ట్ ఇంక్రీస్ ద సెల్స్ యొక్క విడ్త్ ఇంక్రీస్ చేస్తాను. ఓకే, వై ఇట్స్ నాట్ గెటింగ్. ఓకే, దీన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే, చూడండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఐ వాంట్ టు షో యూ సంథింగ్ లైక్ బై డిఫాల్ట్ గా టీహెచ్ చూడండి. టేబుల్ హెడ్ మాత్రం అబ్జర్వ్ చేయండి. టేబుల్ హెడ్ లో ఉన్న సెల్స్ అన్ని సెంటర్ లో ఉన్నాయి. ఓకే, అన్ని సెంటర్ లో ఉన్నాయి. ఓకే, బై డిఫాల్ట్ లో మనం టీహెచ్ ఇచ్చామంటే టీహెచ్ లో ఉండే సెల్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ సెంటర్ ఉంటాయి. కానీ టీడీలో సెల్స్ మాత్రం మీకు ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అన్ని అన్ని లెఫ్ట్ సైడ్ అరేంజ్ అయినాయి. సో ఎక్స్ప్లిసిట్లీ ఈ హారిజంటల్ అలైన్మెంట్, వీటిని ఏమంటారు అంటే హారిజంటల్ అలైన్మెంట్. ఈ హారిజంటల్ అలైన్మెంట్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనకి సింపుల్ గా మనకు ఒక ప్రాపర్టీ ఉంది, టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ ఉంది. ఓకే, టెక్స్ట్ అలైన్. ఓకే, యూ హ్యావ్ సంథింగ్ ప్రాపర్టీ కాల్ టెక్స్ట్ అలైన్. ఈ టెక్స్ట్ అలైన్ యూస్ చేసి యూ కెన్ డూ సంథింగ్ లైక్ సెంటర్. ఫస్ట్ టీడీ సెంటర్ ఇస్తుంది చూడండి. సెంటర్ వస్తే సెంటర్కి వెళ్ళింది. ఇట్ యాక్సెప్ట్ సమ్ వాల్యూస్, ఆల్ ద వాల్యూస్. జస్ట్ సింపుల్ గా ఇక్కడికి వచ్చి మీరు కొలం కొట్టండి. కొలం కొడితే మీకు తెలిసిపోతుంది ఏమేమి దాని ప్రాపర్టీ, దాని యొక్క వాల్యూస్. టెక్స్ట్ లైన్ ప్రాపర్టీకి ఇప్పుడు సెంటర్ వాల్యూ, ఎండ్ వాల్యూ, జస్టిఫై వాల్యూ, లెఫ్ట్, రైట్, స్టార్ట్, ఇవన్నీ కూడా ఇట్ సీమ్స్ దట్ యూ హ్యావ్ దీస్ వాల్యూస్ దట్ కెన్ బి అప్లైడ్ ఆన్ టెక్స్ట్ లైన్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం సెంటర్ కొట్టామంటే సెంటర్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టార్ట్ ఇస్ నథింగ్ బట్ లెఫ్ట్. స్టార్ట్ అనేది లెఫ్ట్. ఎండ్ అంటే రైట్. నెక్స్ట్ ఎండ్ బదులు రైట్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ, ఇన్హెరిట్ వాల్యూ. సో దిస్ ఇస్ ఈ టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కంట్రోల్ ద సెల్స్ లో ఉన్న టెక్స్ట్ ని కంట్రోల్ చేస్తుంది. సో యూ కెన్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో, నేను ఒక క్వశ్చన్, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు పర్టికులర్లీ నేను ఈ ఫస్ట్ రో, ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3. నేను రో 2 సెల్స్ మాత్రం, రో 2 సెల్స్ ఉన్నాయి కదా, ఈ సెకండ్ రో ఉన్న సెల్స్, సెకండ్ రోలో ఉన్న సెల్స్ మాత్రం నేను లెఫ్ట్ పెట్టాలి. మిగతా సెల్స్ అన్ని సెంటర్ పెట్టాలి. సెంటర్ పెట్టాలన్నప్పుడు మనకి ఏంటంటే సింపుల్ గా ఇలాంటి మన కాన్సెప్ట్స్ వస్తాయి. కొన్ని కాన్సెప్ట్ మనకి రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఏం రిక్వైర్మెంట్స్? ఇప్పుడు నాకు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఇది టిఆర్ 1, టిఆర్ 2, టిఆర్ 3. ఈ టిఆర్ 1, టిఆర్ 2, టిఆర్ 3లో టిఆర్ 1 లో రో 1 లో మాత్రం అన్ని బై డిఫాల్ట్ సెంటర్ ఉండాలి. ఐ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఈ సెంటర్. సో కానీ నాకు ఈ సెకండ్ రో మాత్రం లెఫ్ట్ సైడ్ అలైన్ అవ్వాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా మన మన టాస్క్ ఏంది, టిఆర్ని యాక్సెస్ చేస్తాను. టిఆర్ని యాక్సెస్ చేసి ఎంత చైల్డ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎంత చైల్డ్ కదా, గుర్తుందా? ఎంత చైల్డ్ ఈవెన్ నెక్స్ట్ టిఆర్ లో ఎంత చైల్డ్ ఈవెన్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్. చూడండి, ఐఎమ్ పర్టికులర్లీ యాక్సెసింగ్ దిస్ కలర్, దీన్ని యాక్సెస్ చేస్తున్నాను. అలానే ఇఫ్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. అలా నేనేం చెప్తున్నాను, టెక్స్ట్ అని కదా, ఈ టెక్స్ట్ అని ఇస్తాను. టెక్స్ట్ అని ఇచ్చేసి ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ as లెఫ్ట్. ఇది మాత్రం లెఫ్ట్ అలైన్, ఈవెన్ లో ఉండేది మాత్రం లెఫ్ట్ అలైన్ అవుతాయి. ఇట్స్ నాట్ అప్లైయింగ్ టెక్స్ట్ అలైన్ లెఫ్ట్, రైట్.
ఓకే, ఎంత చేయాలి ఈవెన్ టీఆర్కి ఇది ఓకే ఓకే ఇట్స్ అప్లయింగ్ ఫర్ టీఆర్ ఓకే టీఆర్కి అప్లై చేస్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ ఇప్పుడు టీఆర్ నేను దీని అర్థం ఏంటి, టేబుల్ రోని యాక్సెస్ చేస్తున్నాను, ఎంత చైల్డ్ ఆఫ్ ఈవెన్ యాక్సెస్ చేస్తున్నాను. తర్వాత నేను ఏం చేస్తాను అంటే దీంట్లో ఉన్న పర్టికులర్ టీఆర్ లోపల ఉన్న టీని యాక్సెస్ చేస్తాను. టీఆర్ లోపల టీని యాక్సెస్ చేయాలంటే సింపుల్గా టీఆర్ లోపల టీడీ పెట్టేసేసి దెన్ యూ కెన్ యాక్సెస్ సంథింగ్ లైక్ యూ కెన్ గివ్ సంథింగ్ టెక్స్ట్ అలైన్ ఓకే టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ టీఆర్. Why it's not taking actually? Okay, let me see this color white. Then TR nth child even. Okay, second one axis చేసాము. ఇప్పుడు ఈ పర్టికులర్లీ దీన్ని యాక్సెస్ చేయాలంటే యూ హ్యావ్ సంథింగ్ ఫర్ TD. ఓకే, TD nth child. ఓకే, it will access this. యాక్చువల్లీ నా టార్గెట్ ఇది కాదు. నా టార్గెట్ ఏంటంటే ఈ పర్టికులర్ సెల్ని నేను లెఫ్ట్కి తీసుకురావాలి. సో వాట్ కుడ్ బి ద ప్రాపర్టీ, ఏమై ఉండొచ్చు ప్రాపర్టీ, హౌ కెన్ యూ యాక్సెస్ దిస్ వన్, దీన్ని వీళ్ళు ఎలా యాక్సెస్ చేయగలుగుతారు? లెట్స్ గివ్ మీ ఐడియాస్ ఇవ్వండి. ఎనీ ఐడియా ఎనీ ఐడియా హౌ యూ కెన్ యాక్సెస్? ట్యాగ్ లో టీడీ పెట్టినప్పుడు వచ్చింది సార్ లెఫ్ట్ సైడ్. వచ్చింది, ఒక్క నిమిషం. టీఆర్ వచ్చి నేను టేబుల్ రోని యాక్సెస్ చేశాను. టేబుల్ రో ఎంత చైల్డ్ ఈవెన్ అంటే సెకండ్ ఈవెన్ రోస్ని టార్గెట్ చేస్తాము. సో దీంట్లో నేను ఐఎమ్ వన్ టు యాక్సెస్ జస్ట్ యాక్సెసింగ్ సెకండ్ రో, దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ టీడీ హియర్. ఓకే, టీడీ అప్లై చేసినప్పుడు ఇట్ షుడ్ అప్లై ద కలర్, బట్ వై ఇట్స్ నాట్ అప్లైయింగ్ కలర్? లెట్ మీ చెక్ ఫర్ కలర్ గ్రీన్. ఓకే ఓకే, అయ్యా టీడీ అప్లై అయింది, మరి వై ఇట్స్ నాట్ అప్లైయింగ్ ఫర్ టెక్స్ట్ అలైన్? టెక్స్ట్ అలైన్ రైట్, ఏదైనా ప్రాపర్టీ ఓవర్ రైట్ చేస్తుందా? అప్లై అయింది కదా, సారీ, చూడండి అప్లై అయింది. సో దిస్ ఇస్ ద వే హౌ యూ కెన్ యాక్సెస్. ఓకే, నేను ఏం చేశానంటే టీఆర్ సెకండ్ రోని అప్లై చేశాను, సెకండ్ రోని యాక్సెస్ చేశాను. సెకండ్ రోని యాక్సెస్ చేసి జస్ట్ రిమూవ్ దిస్ కలర్ గ్రీన్ కలర్. చూడండి, నేను నా రిక్వైర్మెంట్ చెప్పాను కదా. సో అన్ని సెల్స్ వచ్చేసి నీకు సెంటర్లో ఉండాలి, ఇది మాత్రం నాకు రైట్ సైడ్లో ఉండాలి. సో రైట్ సైడ్లో ఉండాలి. నేను పర్టికులర్గా టీఆర్ టేబుల్ రో ఈవెన్ రోస్ని యాక్సెస్ చేశాను. ఈవెన్ రోస్ యాక్సెస్ చేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ సంథింగ్, దాని లోపల ఉన్న సెల్ని సెకండ్ రోలో ఉండే సెల్స్ని యాక్సెస్ చేసి దానికి టెక్స్ట్ అని రైట్ ఇస్తాను. సో అండ్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ అలానే ఎలాగైతే రోని యాక్సెస్ చేస్తానో అలానే టీడీస్ కూడా నేను n చైల్డ్ ఆఫ్ 2, n చైల్డ్ ఆఫ్ 3, యూ కెన్ ఈవెన్ మెన్షన్ దట్ ఆడ్ అండ్ యూ కెన్ ఆల్సో ఈవెన్ మెన్షన్ సంథింగ్ లైక్ ఈవెన్. సో ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. యూ కెన్ ఈవెన్ మేక్ యువర్ టేబుల్స్ వెరీ ఎంత ఎంత మీరు ఎలా చేయొచ్చు అంటే మీ టేబుల్ని చాలా లుక్రేటివ్గా మార్చొచ్చు. యూ కెన్ ఈవెన్ చేంజ్ యువర్ టేబుల్స్ వెరీ లుక్రేటివ్. మనం ఈ విధంగా పర్టికులర్లీ ఈ టీడీ ఎన్ చైల్డ్ అనేది ఏంటి, సూడో క్లాసెస్ కదా, గుర్తున్నాయా? ఈ సూడో ఎలిమెంట్స్ గుర్తున్నాయా? ఈ సూడో ఎలిమెంట్స్ యూస్ చేసి కెన్ ఈవెన్ క్రియేట్ టేబుల్స్ విచ్ ఆర్ లుక్రేటివ్. మనకు కావాల్సిన టేబుల్స్ మన ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వాట్ ఐ మెంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ దట్ మనం ఈ విధంగా కూడా మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇవి కూడా మీరు ట్రై చేయండి. సో డోంట్ జస్ట్ సిట్ ఐడల్లీ. మనం ఏంటంటే జస్ట్ ఏదో విట్టడం అని కాదు, ఇలాంటి ఇలాంటి కొత్త కొత్తవి ట్రై చేయండి. మీకు డౌట్ రావాలి యాక్చువల్లీ ఈ సెల్స్ నేను పర్టికులర్ దీనికి ఒకటే ఒక కలర్ ఇవ్వాలంటే, లేకపోతే దీనికి ఒకటే ఒక కలర్ ఇవ్వాలంటే, లేకపోతే దీనికి ఒకటే ఒక కలర్ ఈ కలర్ చేంజ్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయొచ్చు. సో సింపుల్గా చూడండి, టీఆర్ ఎన్ చైల్డ్ ఈవెన్. సో దీని అర్థం ఏంటి, ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, టీఆర్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జీబ్రా స్ట్రిప్స్ అంటాం. జీబ్రా స్ట్రిప్స్ అని మీకు కాన్సెప్ట్ ఉంది. ఎక్కడ అంటే వెన్ యూ కమ్ టు రియల్ టైంకి వచ్చినప్పుడు మీకు కొన్ని చోట్ల మీకు ఆ, కొన్ని చోట్ల మీకు అవసరం అవుతాయి. ఆడ్ ఇచ్చేసిన తర్వాత బ్రౌన్, గ్రీన్. ఓకే, సో ఈ విధంగా సో వెన్ యూ గివ్ సంథింగ్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, ఇంకెక్కడ ఇచ్చానా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ టీహెచ్కి. ఓకే,
సో ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే ఆడ్కి ఈవెన్ రోస్ కనేటి ఒక కలరు, ఆడ్ రోస్ కనే ఒక కలరు, ఈ విధంగా ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చినట్టు మీకు ఆ, ఈ పర్టికులర్ టీడీ చూడండి, ఇది ఫస్ట్ ఆడ్ రో, నెక్స్ట్ ఈవెన్ రో, నెక్స్ట్ ఆడ్ రో. సో ఈ ఆడ్ రోస్ కనుక ఒక కలరు, ఈవెన్ రోస్ కన్నా ఒక కలర్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి మీకు కనిపిస్తలేదు. ఇంకొకటి యాడ్ చేస్తాను, ఇంకొకటి యాడ్ చేస్తే విల్ సీ బెటర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో గ్రీన్ కలర్, సెకండ్ రో ఆరెంజ్ కలర్, ఫస్ట్ తర్వాత రో గ్రీన్ కలర్, తర్వాత రో ఆరెంజ్ కలర్. సో ఈ విధంగా మీకు యూ కెన్ ఈవెన్ మేక్ యువర్ టేబుల్స్ వెరీ లుక్రేటివ్ బై యూజింగ్ దీస్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇది టెక్స్టైల్ అని గురించి. నెక్స్ట్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా హారిజెంటల్ ఎలిమెంట్ కాకుండా యూ హ్యావ్ సంథింగ్ అదర్ ఎలిమెంట్ కాల్డ్, ఇంకొక ఎలిమెంట్ ఉంది, వర్టికల్ ఎలిమెంట్. ఈ వర్టికల్ ఎలిమెంట్ ఏంటంటే, ఆ వర్టికల్ ఎలిమెంట్ కి మీకు మీరు యూస్ చేసిన జస్ట్ ప్రాపర్టీ ఏంటంటే వర్టికల్ అలైన్. ఓకే, వర్టికల్ అలైన్, వర్టికల్. ఓకే, వర్టికల్ అలైన్. ఓకే, వర్టికల్ అలైన్ కి మీకు మీరు ఇప్పుడు చూసారంటే ఇది చూడండి, ఆటో, బేస్ లైన్, బాటమ్, మిడిల్, సూపర్, ఇవన్నీ ఉంటాయి. బట్ డోంట్ వరీ, ఇవన్నీ కూడా మనకి అంత యూజ్ చేయము రియల్ టైంలో. వీళ్ళు యూజ్ సంథింగ్ లైక్ బాటమ్. ఓకే, బాటమ్ బై డిఫాల్ట్ గా సెంటర్ ఉంటుంది. సో దీన్ని మార్చామనుకో బాటమ్ వెళ్తుంది. లేదు, టాప్ టాప్ పెట్టామంటే టాప్కి వెళ్తుంది. లేదంటే మిడిల్ పెట్టామంటే మిడిల్లో ఉంటుంది, అంతే. సో హార్జెంటల్ కి దీనికి తేడా ఏంటంటే, హార్జెంటల్ లో యూ హ్యావ్ వాల్యూస్ కాల్డ్ సెంటర్, రైట్, లెఫ్ట్, ఎండ్, స్టార్ట్ ఉంటాయి. వర్టికల్ అలైన్కి మాత్రం మిడిల్, టాప్, బాటమ్ ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్. ఇంకా అంతే, ఇంకా అంతకు మించి ఇంకా ఏం లేదు. ఈ టేబుల్స్ గురించి మీరు ఇంకా ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో సమ్వేర్ you'll come across somewhere కొన్ని కాన్సెప్ట్స్ అంటే రెస్పాన్సివ్ టేబుల్స్ అని ఉంటాయి. రెస్పాన్సివ్ టేబుల్స్ అని ఉన్నప్పుడు మనం జస్ట్ ఏం చేస్తారంటే, ఈ టేబుల్ కి మీరు ఓవర్ఫ్లో అనే ప్రాపర్టీ ఇవ్వండి. ఓవర్ఫ్లో యూ కెన్ గివ్ సంథింగ్ లైక్, టేబుల్ కి మీరు ఓవర్ఫ్లో అనే ప్రాపర్టీ ఇచ్చేసారంటే, ఓవర్ఫ్లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. ఓవర్ఫ్లో డిస్కస్ చేసాం. ఓవర్ఫ్లో కింద వాల్యూస్ ఏంటి, హిడెన్ కానీ స్క్రోల్ కానీ ఉంటుంది. స్క్రోల్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా వెన్ ఎవర్ ఇట్ రిక్వైర్డ్ ఇట్ విల్ యాడ్ స్క్రాల్ బార్స్ని యాడ్ చేస్తుంది. ఒకవేళ మనము చేసుకో టు హియర్, ఇలా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము రెస్పాన్సివ్లో చూసినప్పుడు మనకి ఆ, స- ఈ విడ్త్ మనం డిఫైన్ ఇక్కడ 50 VH 50 VLB కాకుండా సమ్ పిక్సెల్స్లో వాల్యూ ఇచ్చినప్పుడు ఆ పిక్సెల్స్ వాల్యూ ఖచ్చితంగా డిఫైన్గా తీసుకుంటుంది కాబట్టి మనకి టేబుల్ అనేది సరిగ్గా కనిపించదు. ఆ టైంలో మీరు ఓవర్ఫ్లో స్క్రాల్ కానీ, లేకపోతే ఓవర్ఫ్లో ఎక్స్, ఏ ఏ ఓవర్ఫ్లో ఎక్స్ అంటే హారిజంటల్ యాక్సిస్, వై అంటే వర్టికల్ యాక్సిస్. ఈ యాక్సిస్లో మనం స్క్రాల్ అని మెన్షన్ చేసామంటే మనకి ఆ స్క్రాలింగ్ బిహేవియర్ అనేది తీసుకురావచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి టేబుల్ అనేది కొంచెం విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో మీరు దీన్ని సింపుల్గా అబ్జర్వ్ చేయాలంటే అది గో టు ఫైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తాను, ఇక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను ఐ విల్ గో టు హియర్ అండ్ ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్ మీద ఇన్స్పెక్ట్ రెస్పాన్సివ్ వ్యూకి వెళ్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నా టేబుల్ అనేది ఆల్మోస్ట్ నేను విహెచ్లు విడబ్ల్యూ వాడుతున్నాను కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ రెస్పాన్సివ్. వెన్ యూ గో టు మొబైల్ వీక్ వెళ్ళినప్పుడు ఇట్ స్టిల్ హోల్స్ రెస్పాన్సివ్నెస్. బట్ సమ్ కేసెస్లో మనం ఈ విడ్త్ని ఫిక్స్ చేసామంటే స్క్రాల్ బార్ ఈ టేబుల్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంటుంది, ఆ స్క్రీన్ కన్నా ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంటుంది. ఆ కేసెస్లో మనం ఏం చేస్తామంటే కింద స్క్రాల్ బార్స్ అనేది తీసుకొస్తాం. స్క్రాల్ బార్స్ తీసుకొచ్చామంటే ఇటు సర్వ్ అసే అది మనకి కొద్ది టేబుల్ అనే స్క్రీన్లోనే ఫిట్ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే కింద కింద పైన స్క్రాల్ బార్స్ వస్తాయి. అవి కొంచెం రెస్పాన్సివ్ టేబుల్స్లో వర్క్ అవుతాయి. ఓకే, దట్స్ హౌ ద టేబుల్స్ ఆర్ వర్కింగ్. ఓకే, టేబుల్స్తో ఇంతకన్నా ఏం లేదు. యూ డోంట్ వాంట్ టు మచ్ కన్సిడర్ అబౌట్. ఇంకొక ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఉంది, లాస్ట్ ప్యాడింగ్. ఈ ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది, మీరు చెప్పండి. ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది? ప్యాడింగ్ ఏం చేస్తుంది? ప్యాడింగ్ ఇచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను హైట్ విడ్త్ చేస్తాను. ఓకే, ఐ ట్రై టు రిమూవ్ దిస్ హైట్ విడ్త్ ఆఫ్ టీడీకి హైట్ విడ్త్ చేస్తాను. సో అండ్ టీహెచ్ కూడా తీయేస్తాను. ఐ జస్ట్ రిమూవ్ దిస్ 1 TH కల్స్. ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు నాకు టేబుల్ ఈ విధంగా వచ్చింది. సో నేను సింపుల్గా నేను ఇక్కడికి వెళ్తాను, టేబుల్కి వెళ్తాను. టేబుల్ ఆన్ సెల్స్ అన్నిటికీ ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ ఇచ్చేసి 30 పిక్సెల్స్ ఇస్తాను. 30 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు సీ హియర్ హౌ ఇట్స్ హ్యాపీనింగ్. సో ఇది ఏంటంటే సెల్ లోపల మీకు టెక్స్ట్ వస్తుంది కదా, టెక్స్ట్. ఈ సెల్ లోపల టెక్స్ట్, సెల్ యొక్క బార్డర్ కి, కంటెంట్ యొక్క బార్డర్ కి మధ్యలో ఉండదానే స్పేసింగ్ బార్డర్ ప్యాడింగ్ అంటాం. ఈ ప్యాడింగ్ మనం ఎంత ప్రొవైడ్ చేస్తే అంత తీసుకుంటుంది. 30 పిక్సెల్స్ 5 పిక్సెల్స్ 5 పిక్సెల్స్, 10 పిక్సెల్స్ అయితే 10 పిక్సెల్స్. ఓకే, హియర్ వీఆర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ మన రిక్వైర్మెంట్ బేస్ అయ్యి ఉంటుంది. ఓకే,
హౌ యు ఆర్ మేకింగ్ దిస్ టేబుల్స్ అరేంజ్డ్ అనేది మన రిక్వైర్మెంట్ బేస్ అండ్ మన ప్రాక్టీస్, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ అవర్ ఎబిలిటీ. ఓకే, యాజ్ ఎ యూఐ డెవలపర్గా మీరు వర్క్ ఏంటంటే యూ నీడ్ టు మేక్ సమ్ యూఐ యూఎక్స్ని లుక్రేటివ్గా తయారు చేయాలి. లుక్రేటివ్గా తయారు చేయాలంటే జస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, this is all about table concepts. Next we have something important concept, not an important concept. Important concept అంటే ఓకే, ఐ మైట్ సే దిస్ అన్ ఇంపార్టెంట్, బట్ ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను ఇంపార్టెంట్ అంటున్నాను. ఓకే, వీ హ్యావ్ సంథింగ్ కాన్సెప్ట్ కాల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుంది యాక్చువల్లీ? ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి అసలుకి? బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ, సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్స్ అని ఒక సపరేట్ ప్రాపర్టీయే ఉంది. ఆ ప్రాపర్టీ చూసినారంటే మీకు ఏమవుతుందంటే కంప్లీట్లీ ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ చదివేటప్పుడు మీరు ఒక ఇమేజెస్ని ఎలా కంట్రోల్ చేస్తాము, బ్యాక్గ్రౌండ్స్ని మనం ఏవైతే వెబ్ లేఅవుట్స్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ వెబ్ లేఅవుట్స్లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తామనేది మెయిన్ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ బ్యాక్గ్రౌండ్ లో యూల్ సీ, అందరికి తెలిసిన ప్రాపర్టీ చెప్పండి. అందరికి తెలిసిన ప్రాపర్టీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అందరికి తెలిసినట్టే కదా. ఇప్పుడు మనం చాలా చోట్ల కలర్ యూస్ చేసాం. అదేం చేస్తాం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ సెట్ చేయొచ్చు. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ సెట్ చేసి తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్ రిపీట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ రిపీట్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుంది? ఐ లెట్ యు నో, నేను చూపిస్తాను అన్ని కూడా. అటాచ్మెంట్, నెక్స్ట్ దీని తర్వాత యూ హ్యావ్ పొజిషన్. ఓకే, పొజిషన్. సో ఇవన్నీ కూడా పాజిబుల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్కి పాజిబుల్ అయ్యే వాల్యూస్. ఈ వాల్యూస్లో నేను ప్రతి ఒక్క దాని గురించి ఐ ట్రై టు గివ్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఐ జస్ట్ స్టార్ట్ విత్ ఇనిషియల్ వన్. నా ఐల్ ట్రై టు ఓపెన్ డ్యూ, ఒక డ్యూ క్రియేట్ చేస్తాను. ఐల్ ట్రై టు ఓపెన్ దిస్ వన్. ఒక డ్యూ క్రియేట్ చేశాను. ఓకే, ఈ డ్యూలో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ ట్రై టు స్టార్ట్ విత్ దిస్. ఈ డ్యూతో స్టార్ట్ చేస్తాను. ఈ డ్యూలో నేను స్టైల్ ఇస్తాను. స్టైల్లో ఐ వాంట్ టు స్టైల్ పర్టికులర్ స్టైల్ ఇస్ డ్యూ టు హ్యావ్ సంథింగ్. ఓకే, స్టైల్ స్పెల్లింగ్ తప్పు, STYLE. ఓకే, నేను డ్యూకి ఒక క్లాస్ ఇచ్చేసుకుంటాను. బికాస్ ఐ నీడ్ టు సపరేట్ ఎవ్రీథింగ్. కంటైనర్. ఓకే, కంటైనర్. సో ఐ ట్రై టు యాక్సెస్ దిస్ కంటైనర్ యాక్సెస్ చేస్తాను. ఓకే, నౌ సి వాట్ ఇట్ కేమ్. అన్ని ఆ ప్రాపర్టీస్ ఆల్ ఆటోమేటిక్ వచ్చేసాయి. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, నా బ్యాక్గ్రౌండ్ కి కంటైనర్ యాక్సెస్ దానికి విడ్త్ 100 ఇచ్చాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ విడ్త్ 100 ఐ గివ్ సంథింగ్ లైక్ 100 VW, 100 VW, 100 సో నేను 100 VW ఇస్తున్నాను, 100 VH ఇస్తున్నాను. అంటే అర్థం ఏంటి? వాట్ ఐమ్ ట్రైంగ్ టు గివ్, వాట్ ఈస్ మెant బై 100 VH అండ్ 100 VW? ఏంటి 100 VW అంటే ఏంటి? 100 VW అంటే ఏంటి? మీటర్ హైట్ యా, వ్యూ పోర్ట్ హైట్, వ్యూ పోర్ట్ విడ్త్. అంటే ఇట్ విల్ టేక్ కంప్లీట్గా ఉన్నదంతా ఉన్న ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తీసుకుంటుంది. ఓకే, ఇట్స్ గెటింగ్ దిస్ వన్. చూడండి, సింపుల్. ఇట్ టేక్స్ ఆల్ దస్ థింగ్, వ్యూ పోర్ట్ హైట్, వ్యూ పోర్ట్ విడ్త్. ఈ వ్యూ పోర్ట్ హైట్ ఎంత ఉంది, వ్యూ పోర్ట్ ఎంత విడ్త్ ఉందో అంత తీసుకుంటుంది. సో ఇఫ్ యూ వాంట్, ఐ డోంట్ వాంట్ టు గివ్ సంథింగ్ లైక్ మొత్తం ఇవ్వాల్సుకోవట్లేదు. 70 VW ఇస్తాను, అలానే 70 VH ఇస్తాను. సో ఫర్ అవర్ డిస్టింగ్విష్నెస్. ఓకే, నౌ దిస్ వన్ ఇస్ ఓకే, ఫైన్. సో ఫస్ట్ నేను ఇక్కడ మీకు ఇచ్చారా, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్కి రెడ్ కాకుండా మనకి ఇంకే వాల్యూస్ ఉంటాయి? RGB వాల్యూస్ ఉంటాయి. RGB సంథింగ్ కాల్ 100, 120, 140. సో ఇట్ విల్ గివ్ సమ్ డిఫరెంట్ కలర్. మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ని. సో ఈ విధంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ RGB వాల్యూస్ ఇవ్వచ్చు. అలానే HSL వాల్యూస్ ఉంటాయి, హెక్స్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో ఐ ట్రై టు ప్రొవైడ్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఐ ట్రై టు గో విత్ నార్మల్ కలర్స్. ఓకే, నవ్ ఐ మేడ్ వన్ క్రిమ్సన్ కలర్. ఓకే, దిస్ ఇస్ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఈ విధంగా మనం ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్కి డైరెక్ట్ కలర్స్ ఇవ్వచ్చు, లేకపోతే RGB వాల్యూస్ ఇవ్వచ్చు, లేకపోతే అలానే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ HSL కలర్స్ కొన్ని ఇవ్వచ్చు. ఇక్కడ గుర్తుందా, ఇప్పుడు మీరు క్రిమ్సన్ కలర్ ఇచ్చాము, మనకి ఇక్కడ ఇంకో ప్రాపర్టీ వస్తుంది, ఒపాసిటీ అని. ఒపాసిటీ అంటే ఈ ఒపాసిటీ అనే ప్రాపర్టీ ఏంటంటే, యూ జస్ట్ రిమెంబర్ దిస్. ఒపాసిటీ అన్న ఇప్పుడు మీరు ప్రీవియస్గా గుర్తుందా మీకు, కలర్స్ డిస్కస్ చేసేటప్పుడు RGB అనే కలర్స్ ఇంక్లూడ్ చేశాను. ఆర్జీబీ అని ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ ట్రై టు గివ్ 120, 140, 250 ఈ కలర్ ఇచ్చాను. ఈ కలర్ ఇచ్చేసి సమ్ డార్క్ కలర్ తీసుకుందాం, ఇట్స్ బెటర్. డార్క్ కలర్ తీసుకుందాం అంటే ఇక్కడ తీసుకోవాలి.
ఇది కూడా డార్క్ కలర్ తీసుకుందాం. 90. ఓకే, ఓకే. నౌ సి, ఇది ఒక కలర్. ఇప్పుడు నేను కామా ఇచ్చిన ఆల్ఫా వాల్యూ ఇచ్చాను. ఆల్ఫా వాల్యూ 0 నుంచి 1 వరకు ఇచ్చాను. నేను 1 ఇచ్చానంటే డార్క్ కలర్ వస్తుంది, 0.2 ఇచ్చానుకో సమ్ లైట్ కలర్ వస్తుంది, 0.5 ఇచ్చానుకో సమ్ కలర్ వస్తుంది. ఇదేం చేస్తానంటే ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే ఈ కలర్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఎంత ఉండాలి, నేను ఇప్పుడు అప్లై చేసిన కలర్ యొక్క ఎంత ట్రాన్స్పరెంట్ కనిపించాలి, ఎలా కనిపించాలి, ఎంత ట్రాన్స్పరెంట్ కనిపించాలి అనే కాన్సెప్ట్ అనేది ఈ ఈ పర్టికులర్ వాల్యూ డిసైడ్ చేస్తుంది. 1 అంటే ఫుల్ కలర్ 0 అంటే లైట్ కలర్. అసలు ఈ ఈ కలర్ అనేది మనం ఇచ్చిన కలర్ అనేది కనబడదు. 0 ఇచ్చినప్పుడు వైట్ కనిపిస్తుంది. 1 ఇచ్చామంటే ఫుల్ కలర్ కనిపిస్తుంది. సో అది ట్రాన్స్పరెంట్, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కలర్ అనేది. సో అది కదా ఆర్జీబీ వాల్యూస్. సో దానికి ఆపోజిట్ గా మనకు వీ హ్యావ్ అనదర్ ప్రాపర్టీ కాల్డ్ ఒపాసిటీ. ఇప్పుడు ఒపాసిటీ అనేది నాట్ ఓన్లీ ఫర్ కలర్స్, ట్రాన్స్పరెన్సీ కలర్ కి అప్లై ఉంది. ఒపాసిటీ అనేది కూడా ఆపోజిట్ ఫర్ ట్రాన్స్పరెంట్ కి జస్ట్ ఆపోజిట్. ఇదేం చేస్తుందంటే వీ కెన్ సే సంథింగ్ లైక్ ఒపాసిటీ అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే మ్, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెంట్ అన్నప్పుడు ఏం చేసాము, అది ఎంత కనిపించాలి, ఎంత దాని కలర్ అనేది ఏదో డార్క్ ఉండాలా లేదా లైట్ ఉండాలా కంట్రోల్ చేస్తాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే ఎలిమెంట్ ని కంట్రోల్ చేస్తాం. ఎలిమెంట్ కి ఇప్పుడు ఈ పర్టికులర్ కంటైనర్ కి నేను ఒపాసిటీ అనే ప్రాపర్టీ ఇస్తాను. ఒపాసిటీ ఇచ్చి 0.5 ఇచ్చాను. 0.5 ఇచ్చినప్పుడు చూడండి, 0.5 అంటే ఈ పర్టికులర్లీ ఈ ఎలిమెంట్ కి ఒపాసిటీని 0.5 ఇచ్చానంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మీకు 50% మాత్రం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. 1 ఇచ్చానంటే ఫుల్ కలర్ ఉంటుంది. 0 ఇచ్చానంటే యూ హ్యావ్ సంథింగ్ నథింగ్. 0.5 ఇచ్చానంటే ట్రాన్స్పరెంట్. జస్ట్ ఈ ట్రాన్స్పరెంట్ వచ్చి కలర్స్ మీద అప్లై అవుతుంది. ఆల్ఫా వాల్యూ యూస్ చేసి జస్ట్ దానికి ఎలిమెంట్ కి అప్లై చేయాలంటే మనం ఒపాసిటీ అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఈ ఒపాసిటీ అనే ప్రాపర్టీ ఇది పర్టికులర్ ఎలా చేస్తామంటే ఏ కేసెస్ లో చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ 1 కేసెస్. రియల్ టైంలో మనం ఎలా యూస్ చేస్తామని చెప్తారు చూడండి. ఇప్పుడు నేను రియల్ టైంలో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కంటైనర్. ఈ కంటైనర్ యాక్సెస్ చేస్తాను. యాక్సెస్ చేసి దీనికి హోవర్ హోవర్ స్టేట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒపాసిటీ ఇస్తాను. ఒపాసిటీ అప్లై చేస్తాను. ఓకే, ఒపాసిటీ 0.5. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సింపుల్ గా ఇప్పుడు ఈ పర్టికులర్ దీని మీద వెళ్ళేసినాం, ఇలా ఈ కంటైనర్ మీద ప్లేస్ చేసినప్పుడు హోవరింగ్ అనేది జరుగుతుంది. హోవరింగ్ జరిగినప్పుడు మాత్రం ఒపాసిటీ 0.5 అప్లై అవుతుంది. నార్మల్ గా ఒపాసిటీ ఏం అప్లై అవ్వదు. దీని మీద హోవర్ చేసినప్పుడు 0.5 ఒపాసిటీ అప్లై అవుతుంది. సో ఈ ఒపాసిటీ అనేది మనం ఈ విధంగా విల్ బి యూజింగ్ ఆన్ సంథింగ్ బటన్స్ మీద యూస్ చేస్తాము, లేకపోతే ఇమేజెస్ మీద యూస్ చేస్తాము, లేకపోతే సమ్ కంటైనర్స్ మీద యూస్ చేస్తాము, లేకపోతే ఎలిమెంట్స్ మీద యూస్ చేస్తాము. ఈ ఒపాసిటీ అనేది ఏంటంటే జస్ట్ ఒక స్లైట్ డిఫరెన్స్ కోసం. ఇప్పుడు మనం ఒక బటన్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్లో బటన్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బటన్, మన అప్లికేషన్లో ఒక బటన్ ఉంది. ఐ ట్రై టు గివ్ వన్ బటన్ సబ్మిట్. ఓకే, సబ్మిట్. సబ్మిట్ అనే బటన్ ఇచ్చాను. ఈ బటన్ కి ఐఎమ్ జస్ట్ గివింగ్ బియూటిటీ బటన్ యాక్సెస్ చేస్తున్నాను. బటన్ యాక్సెస్ చేసి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ padding 10 pixel. Okay, padding 10 pixel. Then I have something called background color RGB. Then I have something called border radius 10 pixels. Then I have something called color ని white ఇస్తాను. Now see my button how it looks. మనకి నెక్స్ట్ బార్డర్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది కాబట్టి దాన్ని బార్డర్ ఏం చేస్తాను, రిమూవ్ చేస్తాను. బార్డర్ నన్. ఓకే, ఐ జస్ట్ ఐ ట్రై టు రిమూవ్ ద బార్డర్. దెన్ యూల్ సీ సంథింగ్ లైక్ ఒక బటన్ చూస్తాము. ఈ బటన్ ఏంటంటే దట్ దట్ లుక్స్ వెరీ లుక్రేటివ్. ఓకే, నౌ 10 పిక్సెల్స్ మార్జిన్ ప్రొవైడ్ చేస్తాను. సి హౌ మై బటన్ ఇస్ లుకింగ్. ఈ బటన్ అంత ఎంత ఎంత క్లియర్ గా చూడండి. ఈ బటన్ లుక్రేటివ్ చూడడానికి కూడా మన మన వెబ్సైట్ అప్లికేషన్ తగ్గట్టు మన కలర్స్ ని చేంజ్ చేయడము, బటన్స్ ని చేంజ్ చేయడం, బటన్ యొక్క కలర్స్ ని, బటన్ యొక్క టెక్స్ట్ చేంజ్ చేసుకోవడం, అవన్నీ కూడా ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ హ్యాండ్స్. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే ఈ బటన్ మీద ఒక ఈవెంట్ జరిగింది. ఈవెంట్ అంటే క్లిక్ ఈవెంట్ జరుగుతుంది. ఈ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాము, ఈ బటన్ ని క్లిక్ చేస్తున్నాము, ఎటువంటి యూజర్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. సో దానికోసం ఏం చేస్తామంటే మనం యాజ్ యూఐ డెవలపర్ యూనిట్ టు థింక్ ఆఫ్ మనం ఎలా చేయొచ్చండి. బటన్ ఒక ప్రాపర్టీ ఉంది, హోవర్ అనే ప్రాపర్టీ. ఈ హోవర్ అనే ప్రాపర్టీ యూస్ చేసి దెన్ యూ విల్ మేక్ సంథింగ్ లైక్ ఏం చేస్తాము, ఒపాసిటీ తగ్గిస్తాం. ఒపాసిటీ తగ్గించి 0.5. ఇప్పుడు ఎప్పుడైతే ఒపాసిటీ తగ్గిస్తావో ఇప్పుడు మీరు ఆ బటన్ మీద వెళ్ళినప్పుడు యూల్ సీ సంథింగ్ లైక్ ఇట్ విల్ రిడ్యూస్ ఇట్స్ ఒపాసిటీ. ఒపాసిటీ రెడ్యూస్ అయినప్పుడు దానికి ఏం చేస్తామంటే మనం కౌంటర్ కలర్ ఇస్తాం. కౌంటర్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ కలర్ బ్రౌన్ ఇస్తాం. ఇప్పుడు చూడండి ఒపాసిటీ బ్రౌన్ కనిపించలేదే.
బ్లాక్ ఇద్దాం ప్రస్తుతానికి. ఓకే, బ్లాక్. సో ఇప్పుడు మీరు క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేసిన దీని మీద ఇట్లా ఒపాసిటీ వచ్చి జస్ట్ ఇంత వద్దు, 0.8 ఇలా, ఇలాగా చూడండి. ఇప్పుడు చూడండి, ఈ హోవర్ చేసినప్పుడు, అలానే హోవర్ చేసినప్పుడు యూ కెన్ కంట్రోల్ సంథింగ్ లైక్ యూఆర్ చేంజింగ్ ఇట్స్ ఒపాసిటీ అండ్ ఇట్స్ కలర్, బటన్ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు వర్క్ ఆన్, హౌ యూ నీడ్ టు థింక్ ఇన్ రియల్ టైంలో ఈ విధంగా థింక్ చేయాలి. సో అండ్ దిస్ ఈ ఈ ఒపాసిటీ అనే కాన్సెప్ట్ ఏంటంటే, జస్ట్ ఇట్ విల్ ట్రై టు రెడ్యూస్ సమ్ ఒపాసిటీ, ఒక ఎలిమెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీని, ఒక ఎలిమెంట్ యొక్క విజిబిలిటీని కంట్రోల్ చేస్తుంది. ఒపాసిటీ ఎంత 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 ఇంక్రీజ్ చేస్తే అంత పెరుగుతుంది. 0.8 ఇస్తే ఇట్ స్లైట్ కొద్దిగా అప్లై అవుతుంది, 0.5 ఇస్తే ఎక్కువ అప్లై అవుతుంది. సో దట్స్ హౌ ద ఒపాసిటీ ఈస్ వర్కింగ్. ఒపాసిటీ అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది. సో ఇది మనం ఎలా అంటే, మనము యూ కెన్ ఈవెన్ కంట్రోల్ విత్ ఆర్జీబీ వాల్యూస్తో కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ రైట్ నౌ ఐఎమ్ జస్ట్ కంట్రోలింగ్ విత్ ఒపాసిటీ అనే ప్రాపర్టీతో కంట్రోల్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ హౌ ద ఒపాసిటీ వుడ్ బి వర్కింగ్. సో మనం ఇక్కడ ఉన్నాం, బ్యాక్గ్రౌండ్ కదా. ఓకే, సో సిమిలర్లీ ఇప్పుడు మనం ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసామో, యూ కెన్ ఈవెన్ అప్లై బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, నా ట్రై టు అప్లై బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేయడానికి ఐ జస్ట్ గివ్ టు గో టు యూఆర్ఎల్, జస్ట్ యాజ్ యూజువల్. మీరు ఇక్కడ ప్లేస్ చేయగానే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్లేస్ చేయగానే యూ విల్ సీ సంథింగ్ లైక్ ఆల్ ద ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని అప్లై చేస్తున్నాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ యూఆర్ఎల్. సో మనకి అందరికీ తెలిసినది యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ అనే వాల్యూ ఉంది. యూఆర్ఎల్ వాల్యూ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ యూఆర్ఎల్లోకి మనం ఏవైతే వాల్యూ లోడ్ చేస్తామో అది మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా అప్లై అవుతుంది. ఓకే, సో నా ఇప్పుడు నేనేం చేస్తాను, ఐఎమ్ జస్ట్ వాంట్ టు అప్లై ఈ బిల్డ్ ఇమేజ్ని అప్లై చేస్తాను. చూడండి, ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ విడ్త్ వచ్చి 70 VH 70 VWH. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూడండి, బిల్డ్ డాట్ జేపీజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ అప్లై బుల్లెట్ అప్లై చేస్తా. బుల్లెట్ డాట్ పిఎన్జి, ఇది చిన్న ఇమేజ్, చాలా స్మాల్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు ఇచ్చారు, కానీ ఇది చాలా స్మాల్ ఇమేజ్, చాలా చిన్న ఇమేజ్. ఈ చిన్న ఇమేజ్ ఇవ్వడం వల్ల మీకు ఏమైంది, ఇది ఆటోమేటిక్గా మీకు ఏమైందంటే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ వచ్చింది. సో ఐ వాంట్ రిమూవ్ దిస్ కంటైనర్ ఒపాసిటీ, ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాను. దిస్ డజంట్ నీడ్ నౌ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో నాకేమొచ్చేసింది, నాకు ఆల్రెడీ ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే అయిపోయింది, రెండర్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కంటిన్యూస్గా రిపీట్ అయితే వెళ్ళిపోయింది. ఈ రిపీట్ అయితే ఎందుకు వెళ్ళిపోయిందంటే, బై డిఫాల్ట్గా మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రొవైడ్ చేశారంటే, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా వర్క్ అవుతుందంటే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆ యూఆర్ఎల్లో మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది తీసుకుంటుంది, అండ్ ఈ డిఫాల్ట్లీ రిపీట్ చేస్తుంది, రిపీట్ అయితే వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ఇచ్చిన ఇమేజ్ చిన్నది, ఇచ్చిన ఇచ్చిన ఇమేజ్ చిన్నది, కానీ కంటైనర్ యొక్క విడ్త్ హైట్ చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి కేసులో ఏం చేస్తారంటే, బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ సెట్ అవ్వడం వల్ల మీకు ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా రిపీట్ అయిపోతుంది. ఒకవేళ మనకి రిపీట్ అవసరం లేదనుకోండి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిపీట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్. బ్యాక్గ్రౌండ్ రిపీట్కి మనకు ఉన్న వాల్యూస్ ఏంటంటే, either రిపీట్ అనే వాల్యూ ఉంటుంది, లేదా నో రిపీట్ అని ఉంటుంది. బై డిఫాల్ట్గా రిపీట్ అవుతుంటుంది. సో ఎక్స్ప్లిసిట్లీ మనం రిపీట్ అవ్వద్దు అని చెప్పాలనుకుంటే మనం ఏం చేస్తామంటే, నో రిపీట్ అనే వాల్యూ ఇస్తాం. ఓకే, నో రిపీట్ అనే వాల్యూ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం అయితే ఇచ్చామో అది యాక్చువల్లీ రిపీట్ కాకుండా మనకి బై డిఫాల్ట్గా ఇమేజ్ సైజ్ ఎంత ఉందో అంత రెండర్ చేస్తుంది. రెండర్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ కన్నా ఎక్సెస్గా కంటైనర్ విడ్త్ ఉన్నా, కంటైనర్ హైట్ ఉన్నా కానీ, ఆ రిపీట్ అనే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే, కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, ఓకే, ఐ నీడ్ టు ఇక్కడ నాకు ఎక్స్ప్లిసిట్లీగా చెప్పారు రిపీట్ చేయకూడదని. సో ఇట్ వోంట్ రిపీట్. సింపుల్, ఇట్ విల్ థింక్ యాస్ ఇట్ షుడ్ నాట్ రిపీట్, అండ్ ఇట్ వోంట్ రిపీట్ అండ్ ఇట్ విల్ ప్లేస్ ఓన్లీ ఈ ఇమేజ్ మాత్రం ప్లేస్ చేస్తుంది. ఓకే, ఏదో ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడే ప్లేస్ చేస్తుంది. ఓకే, దట్స్ హౌ ద బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ. ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఈ విధంగా వర్క్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఎప్పుడు కాంబినేషన్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తో వర్క్ అవుతుంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది చిన్నదా పెద్దదా అనే దాన్ని బేస్ చేసుకొని యుల్ సీ సంథింగ్. ఓకే, యుల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్ టు డూ. మీరు ఏం చేయాలనేది దాని బట్టి డిసైడ్ అవ్వాలి యాక్చువల్లీ. ఓకే, అండ్ ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డివ్. ఈ డివ్ కంటైనర్లో ఈ డివ్ కంటైనర్కి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తున్నాను. ఓకే, నా I'll just try to change it to build build dot jpg. బిల్డ్ నార్మల్గా దానికి పెట్టేస్తాను, దాన్ని జేపీజీ చేస్తాను. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఐ విల్ బి రిమూవింగ్ దిస్ విడ్త్ అండ్ హైట్ రిమూవ్ చేస్తాను. సారీ, విడ్త్ 100%,
విత్ 100% అండ్ ఇది కూడా 800 పిక్సెల్స్. ఓకే. ఓకే. ఇఫ్ ఐ ఓపెన్ ఫైల్ తర్వాత ఓపెన్ చేస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది అనుకుంటా. ఓకే. బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ ఇచ్చానా? ఓకే. చూడండి, సేమ్ మనం ఇందాక ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేసామో స్మాల్ ఇమేజెస్కి ఇలా ఏ ఇమేజ్ తీసుకున్నా కానీ ఒకవేళ మన విడ్త్ అనేది హైట్ అనేది మన ఎక్సెస్గా ఉందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆటోమేటిక్గా రిపీట్ అవుతుంది. దాన్ని రిపీట్ అవ్వకూడదు అంటే యూ నీడ్ టు మేక్ ఇట్ యాస్ నో రిపీట్. నో రిపీట్, నో రిపీట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నో రిపీట్ కాదు, ఐ వాంట్ టు షో యూ సమ్ అదర్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూస్తున్నారా? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో మీకు ఏముంది ఇక్కడ? ఓకే, లెట్ మీ షో యూ నో రిపీట్. ఐ వాంట్ యూస్ ఇట్. నో రిపీట్ యూస్ చేసుకుంటాను. నో రిపీట్ యూస్ చేసుకుని ఐ విల్ షో యూ బ్యాక్గ్రౌండ్ సైజ్ యొక్క విషయం గురించి చెప్తాను. ఇప్పుడు మీరు చూసారా? ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది? ఐ విల్ గో టు హియర్. దీని బదులు ఐ వాంట్ టు షో ఇన్ నార్మల్ బ్రౌజర్. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇప్పుడు ఈ బ్రౌజర్లో ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మీకు విడ్త్ ఎంత ఉంది? విడ్త్ ఎంత ఉందో, విడ్త్ ఎంత ఉంది, విడ్త్ హైట్ మొత్తం మొత్తం కంటైనర్ మొత్తం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇమేజ్ అనేది, ఇక్కడ ఇమేజ్ చూసారా? ఈ ఇమేజ్ అనేది ఏమైంది? మీకు చిన్న ఇమేజ్ ఉంది. చిన్న ఇమేజ్ ఇవ్వడం వల్ల మీకు ఇక్కడ ఇది ఫిట్ అయింది. నెక్స్ట్ నేను బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్ ప్రాపర్టీ ఎక్స్ప్లిసిట్లీ ఏం చేశాను? కంట్రోల్ చేస్తున్నాను. నో రిపీట్ అని ఇస్తున్నాను. సో కొన్ని కేసెస్లో మనకి ఇమేజ్ ఉంటాయి. ఆ ఇమేజ్ ఎలా వర్క్ అవుతాయి అంటే మనకి బియాండ్గా ఉంటాయి. బియాండ్గా అంటే ఇఫ్ ఐ ట్రై టు సీ ఈ పర్టికులర్ ఇమేజ్ చూడండి. ఈ పర్టికులర్ ఇమేజ్ చాలా పెద్దది. ఇప్పుడు నేను ఏదైతే ఇమేజ్ ఇచ్చానో ఈ ఇమేజ్ అనేది చాలా పెద్దది. ఇక్కడ చూస్తున్నారా? ఈ ఇమేజ్ అనేది చాలా పెద్దది. ఈ ఇమేజ్ అనేది యాక్చువల్గా కట్ అయిపోయింది. ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ చాలా పెద్దది ఉంది, బట్ కంటైనర్ విడ్త్ హైట్ అనేది లిమిటెడ్ ఉంది. ఇలాంటి కేసెస్లో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైందంటే ఈ బ్యాక్గ్రౌండ్ కదా, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ పిక్చర్లోకి వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంట్రోల్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ యొక్క సైజ్ ని కంట్రోల్ చేస్తుంది. మనం దానికి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కంటైన్. టూ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఒకటి కంటైన్, ఇంకోటి కవర్. ఇప్పుడు కంటైన్ ఇచ్చాను. కంటైన్ ఇస్తే దీని అర్థం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటైన్ అని ఎప్పుడైతే ఇచ్చానో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇమేజ్ సైజ్ కి మనం ఇచ్చుకోవచ్చు, వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. 100 px అండ్ 200 px. ఓకే. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇట్ విల్ కంట్రోల్ సంథింగ్ లైక్ హైట్ విడ్త్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? బ్యాక్గ్రౌండ్ సైజ్ 100 px ఇచ్చాను, 200 పిక్సెల్స్ ఇచ్చాను. ఇది 100 అంటే ఏంటంటే విడ్త్. 100 అంటే విడ్త్. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది విడ్త్, సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో హైట్. ఇప్పుడు నేను గోయింగ్ ఫార్వర్డ్ ఐ వాంట్ కంట్రోల్ 600 పిక్సెల్స్. చూడండి, నేను విడ్త్ కంట్రోల్ చేస్తున్నాను. హైట్ ని ఇది ఎంత రెండర్ అవ్వాలి అనేది ఇక్కడ పర్టికులర్లీ పిక్సెల్ వాల్యూ యూస్ చేసి కంట్రోల్ చేస్తున్నాను. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్లీ మనం హైట్ టు విడ్త్ అనేది ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ చేసి మనం కంట్రోల్ చేస్తున్నాం. సో ఇది వన్ టైప్ ఆఫ్ కంట్రోలింగ్. మనకి ఇంకో వాల్యూ ఏంటంటే కంటైన్ ఉంది. ఈ కంటైన్ అనే వాల్యూ ఏంటంటే, ఈ కంటైన్ అంటే ఏం చేస్తుందంటే మన బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటైనర్ ఎప్పుడైతే ఇస్తామో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామో అది కంప్లీట్గా విజిబుల్ ఉంటుంది. ఓకే, చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఉందా? ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైందంటే ఈ కంప్లీట్ పిక్చర్ అనేది విజిబిలిటీలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మనకి కంటెంట్ ఇస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటెంట్ ఇస్తే మనం ఏదైతే ఇమేజ్ ప్రొవైడ్ చేస్తామో ఆ ఇమేజ్ మొత్తం విజిబుల్ కనిపిస్తుంది. మనం కవర్ ఇచ్చామంటే ఇదేం చేస్తుందంటే మన ఆ, ఈ పర్టికులర్ ఇది ఏం చేస్తుందంటే అది పట్టించుకోదు. అది మనం ఏంటంటే ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్, ఈ ఇమేజ్ మొత్తం మనకి కవర్ అవుతుందా, ఈ ఇమేజ్ మొత్తం మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూ, లెఫ్ట్ సైడ్, టాప్ సైడ్ అంతా కూడా కవర్ అయింది, కనిపిస్తుందా లేదా అని పట్టించుకోదు. ఎప్పుడు కవర్ ఇచ్చినప్పుడు దాని యొక్క పని ఏంటంటే, ఓకే, నేను నాకు ఇచ్చిన ఇమేజ్తో నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేశానా లేదా, అంతే దాని పని. ఇప్పుడు దీని పని ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ నువ్వు ఎప్పుడైతే కవర్ ఇవ్వగానే ఇదేం చేస్తుందంటే ఈ ఇమేజ్ తీసుకుని రెండర్ చేస్తుంది. రెండర్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఎక్కడ క్లిప్పింగ్ అయిపోయి ఉంటుంది. ఈ సైడ్ క్లిప్ అయిపోయి ఉంటుంది, ఈ సైడ్ క్లిప్ అయిపోయి ఉంటుంది. ఎందుకు క్లిప్పింగ్ జరుగుతుందంటే దాని పని ఏంటంటే ఈ ఇమేజ్ రెండర్ చేయాలి. ఈ ఇమేజ్ ఎలా రెండర్ చేస్తుంది? ఇది జస్ట్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ అయిందో చెక్ చేస్తుంది. ఎప్పుడు మనం కవర్ వాల్యూ ఇచ్చినప్పుడు. ఇది బై డిఫాల్ట్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ సైజ్ కి డిఫాల్ట్ ప్రాపర్టీ కవర్ వాల్యూ. ఈ కవర్ వాల్యూ దీని పని ఏంటంటే ఇచ్చిన
ఇచ్చిన ఇమేజ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ కవర్ చేసిందా లేదా, మొత్తం బ్యాక్గ్రౌండ్ స్పేస్ లేకుండా కవర్ చేసిందా లేదా అని మాత్రం అది మాత్రమే చూసుకుంటుంది. లేదు కవర్ కాకుండా మనం కంటెంట్ ఇచ్చామంటే ఇది ఇప్పుడు ఎక్స్ప్లిసిట్లీ మనం ఏం మెన్షన్ చేస్తున్నామంటే లేదు లేదు నువ్వు బ్యాక్గ్రౌండ్ పట్టించుకోవద్దు, నాకు ఇమేజ్ మాత్రం మొత్తం కనిపించాలి, నేను ఇచ్చిన ఇమేజ్ మొత్తం కనిపించాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ సైజ్ మనం కంటెంట్ ఇచ్చామంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే బ్రౌజర్కి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, లేదు లేదు నువ్వు కవర్ ప్రాపర్టీ తీసుకోవద్దు. కవర్ ప్రాపర్టీ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ విడ్త్ హైట్ కంట్రోల్ అయిందా, ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ దాన్ని పట్టించుకోదు, ఇమేజ్ మొత్తం కనిపిస్తుందా కట్ అయిపోయిందా అది పట్టించుకోదు. ఇప్పుడు మన కవర్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ అయిందా లేదా అని కవర్ చేస్తుంది, దాన్ని మాత్రం వెరిఫై చేసుకుంటుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ సైజ్ మనం కంటైనర్ ఇచ్చినప్పుడు మాత్రం అది కంటైనర్ యొక్క విడ్త్ హైట్ ని పట్టించుకోదు, బ్యాక్గ్రౌండ్ మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మొత్తం క్లిప్ కాకుండా వచ్చిందా లేదా అనేది మాత్రం చూసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కి బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటెంట్ కి కవర్ కి, అది డిఫరెన్స్. ఇంకొక మనం ఏం చెప్పామంటే ఆటోమేటిక్గా న్యూమరికల్ వాల్యూస్ అనేది ఉంది, న్యూమరికల్ వాల్యూస్ ఆటోమేటిక్గా అది మనం న్యూమరికల్ వాల్యూస్ యూస్ చేసుకొని మనం దాని యొక్క హైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క సైజ్ ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేయించుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ వుడ్ బి వర్కింగ్. సో ఇక్కడ మీరు I'll try to give background size as content. Okay, content it ensures that image should be, మనకి ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి మనకి ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఇట్స్ నాట్ విజిబుల్. వెన్ యూ గో హియర్ ఇట్ విల్ బి విజిబుల్. ఇక్కడ మనం ఇక్కడ చూస్తే మీకు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంతే బ్యాక్గ్రౌండ్ సైజ్ కి అది తేడా. ఓకే, దెన్ యూ హ్యావ్ అనదర్ ప్రాపర్టీ కాల్డ్, ఇంకొక ప్రాపర్టీ ఉంది మన దగ్గర ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఏం చేస్తుంది, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే నథింగ్ బట్ ఐ వుడ్ సే సంథింగ్ లైక్ వెన్ యూ హ్యావ్ సమ్ కంటెంట్. ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది, సపోజ్ టేక్ దిస్ ఎస్ ఎ కంటైనర్ అండ్ యూ హ్యావ్ సమ్ కంటెంట్. ఓకే, లారా మెప్సమ్ ఈ కంటెంట్ ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ కంటెంట్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేసి నేను ఐ వాంట్ టు గివ్ నార్మల్ బుల్లెట్ డాట్ పిఎన్జి. ఓకే, పిఎన్జి చూడండి, బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటెంట్ ఇచ్చాను, కవర్. సో ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఓకే, ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ గా ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టాప్ లెఫ్ట్ లో అపీర్ అవుతుంది, అవునా, టాప్ లెఫ్ట్ లో అపీర్ అవుతుంది. మీకు ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ అదర్ ప్రాపర్టీ, ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఓకే, యూ కెన్ ఎక్స్ప్లిసిట్లీ పొజిషన్ మెన్షన్ చేయొచ్చు పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ గా లెఫ్ట్ టాప్ ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ ఉంది, దీన్ని మనం రైట్ సైడ్ టాప్ పెడతాం. రైట్ టాప్ పెట్టినప్పుడు రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ రైట్ బాటమ్ ఇచ్చిన అనుకో ఇక్కడ బాటంకి వెళ్ళిపోతుంది, రైట్ బాటంకి వెళ్తుంది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లెఫ్ట్ బాటమ్. ఇవి ఎక్స్ప్లిసిట్లీ యు ఆర్ మెన్షనింగ్ సంథింగ్, సమ్ పొజిషన్స్ ని కంట్రోల్ చేస్తాం. ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే విడ్త్ హైట్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. విడ్త్ హైట్ లేనప్పుడు మాత్రం ఇది వర్క్ అవ్వచ్చు. చూడండి, ఎక్స్ప్లిసిట్లీ యూఆర్ ట్రైంగ్ టు మెన్షన్ లెఫ్ట్ బాటమ్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ బాటమ్కి వస్తుంది, రైట్ బాటమ్ ఇచ్చినప్పుడు రైట్ బాటమ్కి వస్తుంది, రైట్ టాప్ ఇచ్చినప్పుడు రైట్ టాప్కి వస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ వుడ్ బి వర్కింగ్. ఎలా వర్క్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే మనం ఎక్స్ప్లిసిట్లీ మనం మెన్షన్ చేయొచ్చు, మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, పర్టికులర్లీ నువ్వు ఎక్కడ ఉండు, ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది మనం పర్టికులర్గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసామంటే ఇట్ వుడ్ గివ్ యూ సమ్ కంట్రోల్ ఓవర్ ద ప్రాపర్టీ ప్లేస్మెంట్. అది ఎక్కడ ప్లేస్ అవ్వాలి ఎక్కడ అనేది మనం ఎక్స్ప్లిసిట్లీగా మనం మెన్షన్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా లెఫ్ట్ టాప్ ఉంటుంది, ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ ఏదైనా కానీ లెఫ్ట్ టాప్ ఉంటుంది. ఇప్పుడు నీ ఈ కేసులో రిపీట్ ఇస్తాడు, లెఫ్ట్ టాప్ ఇచ్చేసి రిపీట్ ఇస్తాను. ఈ రిపీట్ ఇచ్చినప్పుడు అది ఆ పొజిషన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనేది ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేస్తున్నాం. ఎక్స్ప్లిసిట్లీ ఏమని మెన్షన్ చేస్తున్నాం, లెఫ్ట్ టాప్ నుంచి స్టార్ట్ అవ్వాలి చేద్దాం, లేదు బాటమ్ రైట్ టాప్ నుంచి స్టార్ట్ అవ్వు. ఇట్ డజంట్ ఈవెన్ కేర్ అబౌట్ దిస్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఉన్నప్పుడు ఈ పొజిషన్ గురించి పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదంటే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది దానికి ఎంత రిక్వైర్మెంట్ అంత స్పేస్ తీసుకుని మిగతా అంతా రిపీట్ చేస్తుంది కాబట్టి ఇట్ డజంట్ ఈవెన్ కేర్ అబౌట్ దట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సింప్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ దట్ ఈ పొజిషన్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే యు ఆర్ కంట్రోలింగ్ ద బ్యాక్గ్రౌండ్ ని కంట్రోల్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ఐ బిలీవ్ ఐ కవర్డ్ ఎవ్రీ ప్రాపర్టీ. ఇంకేం ప్రాపర్టీ ఉంది సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో, ఇంకెనీ ప్రాపర్టీస్ పెండింగ్? ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ సమ్ ఎనీ ప్రాపర్టీ పెండింగ్. బ్యాక్గ్రౌండ్ రిపీట్ చెప్పాను, బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్. ఓకే. యూ హ్యావ్ సంథింగ్ కాల్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇంకొక లాస్ట్ ప్రాపర్టీ ఉంది. ఈ కేసెస్లో ఐ వాంట్ లెట్ యూ నో సంథింగ్. జస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్క్రాల్ చేశాను కదా. ఇప్పుడు నేను స్క్రాల్ చేశాను కదా, ఈ స్క్రాల్ చేశాను రైట్ టాప్లో నేను పొజిషన్ చేశాను. దేన్ని పొజిషన్ చేశాను? నా ఇమేజ్ని పొజిషన్ చేశాను. ఇంకొక ప్రాపర్టీ ఉంది మన దగ్గర, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇది ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫిక్స్డ్ స్క్రాల్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు నేను ఫిక్స్డ్ ఇచ్చాను కదా. ఫిక్స్డ్ ఇచ్చానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు పైకి వెళ్తాం. జస్ట్ విల్ షల్ గో హియర్. రైట్ టాప్ కాదు, ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్. రేడియస్, యూ వాంట్ రేడియస్. ఓకే, ఐ జస్ట్ ఓకే, బ్యాక్గ్రౌండ్కి రేడియస్. ఓకే, ఇమేజ్కి రేడియసా? కాదు సార్, అది కవర్ చేశారా లేదా అని పెట్టాను అంతే నేను. యా యా, అండర్స్టాండ్, అర్థమైంది. ఓకే. స్క్రాల్. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఉంది కదా. ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఉందా, ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఈ కంటెంట్ చూడండి. యాక్చువల్లీ కంటెంట్ ఉంది. కంటెంట్ తర్వాత ఓకే, లెట్ మీ ట్రై విత్ స్మాల్ ఇమేజ్ ఉండండి, మీకు కనిపిస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు మీకు కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ఉందా, ఈ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్కి ఈ ఇమేజ్ అనేది మనం బ్యాక్గ్రౌండ్కి సెట్ చేసాం. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చిన్నగా ఉంది, నో రిపీట్ ఇచ్చాం కాబట్టి ఇట్స్ నాట్ రిపీటింగ్. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే స్క్రాల్ ఫిక్స్డ్ అని ఒక మన టూ వాల్యూస్ ఉన్నాయి. ఈ స్క్రాల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్క్రాల్, ఈ కంటెంట్ స్క్రాల్ చేసే కొద్దీ అది వెళ్ళిపోతుంది, ఆ ఇమేజ్ వెళ్ళిపోతుంది. లేదు ఒక ఫిక్స్డ్ పెట్టామంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇది అనేది ఎందుకో లోపలికి మార్జిన్ ప్యాడింగ్ వల్ల అది కొంచెం పైకి వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ చూసారా, ఇది ఎప్పుడు కూడా ఇట్ వోంట్ గో అవే. మీరు స్క్రాల్ చేసేటప్పుడు ఇట్ వోంట్ గో అవే. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇట్స్ గోయింగ్. బట్ ఈ పర్టికులర్ థింగ్ ఇది స్క్రాల్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ అనేది అక్కడే ఉంది. ఇమేజ్ అనేది కదలట్లే, చూసారా? ఇక్కడ ఇమేజ్ అనేది కదలకుండా అలానే ఉంది. సో ఈ విధంగా మనం ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఏం చేస్తామంటే, మనం అటాచ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్గా ఉండాలా, లేకపోతే స్క్రాల్ ఉండాలా. సో ఐ జస్ట్ దాని బదులు ఐ జస్ట్ లెట్ యు నో లెఫ్ట్ టాప్ పెడతాం. లేదంటే ఎనీ అదర్ ప్రాపర్టీ టు మేక్ ఇట్ ఇన్ మిడిల్లోకి తీసుకురావచ్చు దాన్ని. రైట్ టాప్ అంటే ఇక్కడ వచ్చింది, రైట్ బాటమ్. మేబీ లెట్స్ గివ్ సంథింగ్ లైక్ లెఫ్ట్ కాదు, టాప్. మిడిల్లోకి రావాలంటే సెంటర్ ఉందా పొజిషన్? ఐఎమ్ ఆల్సో నాట్ షూర్ అబౌట్ దిస్ సెంటర్ పొజిషన్. లేదు, సెంటర్ పొజిషన్ లేదు. ఓకే, జస్ట్ వీ హ్యావ్ దీస్ వాల్యూస్ ఓన్లీ, లెఫ్ట్ టాప్ లెఫ్ట్ బాటమ్. ఇక్కడ మనం ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తామో దాన్ని బట్టి అది ప్లేస్ అవుతుంది. లెట్ మీ థింక్ ఆఫ్, డూ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ లైక్ ప్లేసింగ్ దిస్ వన్ ఇంటూ మిడిల్. దీన్ని ఇక్కడ మిడిల్లోకి తీసుకురావచ్చు అని జస్ట్ థింకింగ్. బిలీవ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ పొజిషన్ రైట్ టాప్, ఓన్లీ పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. రైట్ టాప్ లెఫ్ట్ టాప్ మాత్రమే కనిపిస్తుంది నాకైతే. ఓకే, దట్స్ ఆల్ వీ హ్యావ్. మేబీ నేను ఏమన్నా ఉన్నా ఒకవేళ దాన్ని తీసుకురాగలిగితే నేను మీకు నోట్స్లో ప్రొవైడ్ చేస్తాను అది. బట్ థింక్ ఆఫ్ లైక్ వెన్ యూ గివ్ ఫిక్స్డ్ ఇచ్చారంటే అది మీరు స్క్రాల్ చేస్తుంటే మీతో పాటు అదే ఆ పొజిషన్లో ఫిక్స్ అయిపోతుంది. ఆ పొజిషన్లో ఫిక్స్ అయిపోయి మిగతా కంటెంట్ మొత్తం స్క్రోల్ అవుతుంటుంది. బట్ అది మాత్రం ఆ ఇమేజ్ మొత్తం అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాక్గ్రౌండ్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అంటే ఇంతకన్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎందుకు నేను పర్టికులర్గా డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే, మన ఈ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఐ జస్ట్ లాగౌట్. నేను లాగౌట్ అయిపోతున్నాను. లాగౌట్ అయితే మీరు ఒక స్క్రీన్ చూస్తారు. ఇట్స్ నాట్ లాగింగ్ అవుట్. ఓకే, ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు దీని వెనకాల మీరు ఒక ఇమేజ్ చూసారా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. నేను ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో నా ఎగ్జాంపుల్లో అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. మనం ఈ పేజ్ జావాస్క్రిప్ట్ వచ్చినప్పుడు ఈ పేజ్ బిల్డ్ చేస్తాం. ఈ పేజ్ బిల్డ్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూసారు, దీన్ని నేను ఇక్కడ కంట్రోల్ మైనస్ రెస్పాన్సివ్నెస్ తీసుకొస్తున్నాను. రెస్పాన్సివ్నెస్, ఇప్పుడు నేను ఈ స్క్రీన్ ఓపెన్ చేస్తాను. ఈ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు మీకు నేను రెస్పాన్సివ్నెస్ చూపిస్తాను. రెస్పాన్సివ్నెస్ చూపిస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఐ గో టు మొబైల్ స్క్రీన్స్. ఓకే, మొబైల్ స్క్రీన్స్కి వెళ్తాను. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ రెస్పాన్సివ్, బట్ సమ్ వాట్ రెస్పాన్సివ్. మొత్తం అంత రెస్పాన్సివ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది చూడండి, జస్ట్ ఇక్కడ 768 పిక్సెల్స్ కూడా మీరు చూస్తే మీరు కొంచెం రెస్పాన్సివ్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది. వెన్ యూ గో టు సమ్ లార్జ్ స్క్రీన్స్ వెళ్ళినప్పుడు ఈ యొక్క విత్ రెడ్యూస్ అయింది. కొంచెం ట్యాబ్లెట్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు ఈ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే వస్తుంది. సో మన టాస్క్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ టైంలో వీఆర్ యూజింగ్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి అప్పుడు నేను కంటైన్ కవర్ అలాంటి ప్రాపర్టీస్ చేస్తాను. అలాంటి దానివల్ల అవి మీకు అర్థం అవ్వాలని చెప్పే ఈ పర్టికులర్ థింగ్ నేను
ఐ ఐ టుక్ ఇన్ టు ద పిక్చర్. కలర్ ఎలా అప్లై చేస్తాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా చేస్తాం, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే ఏంటి, నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ డిస్కస్ చేసాం, సైజ్ ఎలా వర్క్ అయింది, ఇవన్నీ కూడా జస్ట్ ఇన్ కేస్ దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద కంటెంట్. మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇంకా పారాగ్రాఫ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, టెక్స్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఇంకా ఫార్మ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, టేబుల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఇవన్నీ కూడా యూ వాంట్ టు ప్రాక్టీస్. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ద పాయింట్ లైక్ యూ వాంట్ టు ప్రాక్టీస్. అవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతాయి. ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఏమీ అర్థం కావు. ఒకసారి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ విల్ ఫీల్ సమ్ బెటర్. ఓకే, ఐ అండర్స్టూడ్ సంథింగ్ అని మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందంటే వెన్ యూ వెన్ యూ వెన్ యూ అండర్స్టూడ్ ద ప్రాజెక్ట్, ఈ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ క్లారిటీ అనేది దొరుకుతుంది. ఓకే, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయకుండా అయితే మీరు ఉండొద్దండి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశారంటే దెన్ దెన్ యూ విల్ ఫీల్ సంథింగ్, యువర్ కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ విల్ బి ఎండింగ్ దిస్ వన్ విత్ ఆఫ్టర్ దిస్ ఇమేజ్తో ఎండ్ చేస్తాం. రేపు మనం ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్, రెస్పాన్సివ్నెస్ గురించి కవర్ చేస్తాం. దెన్ అది అయిపోయిన తర్వాత వీ షల్ బిల్డ్ వన్ లేఅవుట్ అండ్ దెన్ వీల్ ఎండ్ అప్ సిఎస్ఎస్. ఓకే, దిస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ వచ్చి ఇమేజెస్ కాన్సెప్ట్. మీరు ఇప్పుడు చూసారా ఎప్పుడైనా కానీ, ఇప్పుడు మీరు ఇమేజెస్తో చాలా ఇమేజ్తో వర్క్ చేసి ఉంటారు. ఇంతవరకు మనం చాలా ఇమేజ్తో వర్క్ చేసాము. ఆ ఇమేజెస్కి మనం ఆ, ఈ విధంగా డిఫైన్ చేస్తాం, ఎస్ఆర్కి ఇచ్చేసి దాని లోపల వెన్ యూ ట్రై టు ప్రొవైడ్ సంథింగ్ బిల్డ్ డాట్ చెప్పి. సో ఈ ఇమేజెస్ని మనం ఎలా స్టైల్ చేయొచ్చు, మనం ఇమేజెస్ని తీసుకొచ్చిన తర్వాత ఇమేజెస్ని మనం మన డాక్యుమెంట్లో మనం ఇన్వాల్వ్ చేసిన తర్వాత, డాక్యుమెంట్లో మనం ఇమేజ్ని ఇన్వాల్వ్ చేసిన తర్వాత హౌ కెన్ కస్టమైజ్ యూ కెన్ కస్టమైజ్ అనే దాన్ని, ఆ కాన్సెప్ట్ గురించి నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. స్టైల్ యూస్ చేసిన తర్వాత డైరెక్ట్గా నేను ఇమేజ్ ట్యాగ్ యూస్ చేస్తాను, ఇమేజ్ ట్యాగ్ని యాక్సెస్ చేస్తాను. సో ఫస్ట్ ప్రాపర్టీ విచ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇస్ హైట్ అండ్ విడ్త్. ఒక ఇమేజ్కి ఎలాగైతే ఎలిమెంట్కి మనము హైట్ అండ్ విడ్త్ కంట్రోల్ చేస్తామో, ఇక్కడ ఇమేజ్ కూడా యూ కెన్ ఈవెన్ కంట్రోల్ హైట్ని కంట్రోల్ చేయొచ్చు, అలానే విడ్త్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. యూ కెన్ కంట్రోల్ ఎక్స్ప్లిసిట్లీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఎంత 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 హైట్ కావాలి, ఎంత విడ్త్ కావాలి. ఇక్కడ నేను ఎక్స్ప్లిసిట్లీ ఏం మెన్షన్ చేశాను, 300 పిక్సెల్స్ హైట్, 300 పిక్సెల్స్ విడ్త్. సో ఇట్ విల్ కంట్రోల్ అవర్ విడ్త్. మన ఇమేజ్ యొక్క విడ్త్ని, హైట్ని మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సినారియోస్ ఎలా వర్క్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డివ్. ఒక డివ్ ఉంది. ఈ డివ్ లోపల ఒక ఇమేజ్ ఉంది. ఓకే, డివ్ లోపల ఇమేజ్ ఉంది. థింక్ ఆఫ్ లైక్ ఈ డివ్, మనకు ఒక రియల్ టైం సినారియో చెప్తున్నాను. రియల్ టైం సినారియోలో ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ ఇమేజ్, ఓకే, కంట్రోలర్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే, ఇప్పుడు నాకు ఈ డివ్ లోపల ఉంది ఇమేజ్. నేను ఇమేజ్ కి విడ్త్ హైట్ ని కంట్రోల్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ కంట్రోలింగ్ విడ్త్ ఆఫ్ హైట్ అండ్ ఇమేజ్. సో ఐ వాంట్ టు కంట్రోల్, నేను ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ ని కంట్రోల్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు నీకు ఈ డ్యూని యాక్సెస్ చేస్తున్నాను. డ్యూని యాక్సెస్ చేసి ఇప్పుడు దీనికి ఎక్స్ప్లిసిట్లీ ఈ డ్యూకి నేను ఏం చెప్తున్నా అంటే, నో యూ నీడ్ టు టేక్, నీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు, ఐఎమ్ జస్ట్ గివింగ్ సంథింగ్ 300 పిక్సెల్స్ హైట్, డ్యూకి మాత్రం ఇచ్చాను. డ్యూకి ఇచ్చేసి నెక్స్ట్ విడ్త్ 300 పిక్సెల్స్ ఎక్స్ప్లిసిట్లీ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేశాను. ఓకే, ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేశాను. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తే ఈ డివ్ ఎంత తీసుకోవాలి, హైట్ వచ్చి 300 పిక్సెల్స్, విడ్త్ వచ్చి 300 పిక్సెల్స్ తీసుకోవాలి. దీని లోపల ఇమేజ్ ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ అయిందా, ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇప్పుడు ఇదేం చేసింది, నాకు ఇమేజ్ మొత్తం కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒకసారి మీకు 5 సర్వర్ ఓపెన్ చూపిస్తాను. ఎంత ఓవర్ఫ్లో అనేది మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇన్స్పెక్ట్కి వెళ్తాను. అజల్ రిమూవ్ దిస్ రెస్పాన్సివ్ వ్యూ, ఐల్ గో టు ఇమేజ్. చూడండి, ఇలా డివ్ విడ్త్ చూడండి, డివ్ యొక్క హైట్ విడ్త్ చూడండి. ఏదైతే నీకు బ్లూ కలర్లో హైలైట్ అయిందో అది మాత్రమే నా డివ్ అండ్ హైట్ అండ్ విడ్త్. బట్ ఇమేజ్ చూడండి, ఇమేజ్ ఏమైంది, ఇమేజ్ ఓవర్ఫ్లో అయిపోయింది. ఎంత ఓవర్ఫ్లో అయిపోయింది చూడండి, బయటకు వచ్చేసింది ఇమేజ్, టోటల్గా బయటకు వచ్చేసింది. సో ఇలాంటి కేసెస్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఇప్పుడు మనము విడ్త్ 100%, 100%, 100%, ఓకే, విడ్త్ 100%, హైట్ 100%. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఎవరైనా ఏమైనా అబ్జర్వ్ చేశారా, ఏమైంది? సో యూఆర్ కంట్రోలింగ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు డ్యూ ఎంత ఉందో ఇమేజ్ కూడా అంతే ఉంది. డ్యూ ఎంత అయితే ఉందో ఇమేజ్ కూడా అంతే ఉంది. ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాము, ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి ఆ డ్యూలో పెడుతున్నాం. యాక్చువల్గా ఈ విడ్త్ హైట్ ఇవ్వకపోతే మనకి ఇమేజ్ అనేది చాలా పెద్దగా ఉంది, మన డ్యూ చాలా చిన్నగా ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే నా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను నా ప్రాజెక్ట్లో, మీరు నా ప్రాజెక్ట్ మీరు అబ్జర్వ్ చేసింటే,
ఇప్పుడు నా ప్రాజెక్ట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ లీగ్స్కి వెళ్తే మీకు ఇక్కడ కొన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఇట్స్ టేకింగ్ టైం, కమాన్ కమాన్. సో ఇప్పుడు మీకు ఇక్కడ కార్డ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎంటీ కార్డ్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కొన్ని చోట్ల మీకు ఇమేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూసారా, పర్టికులర్ గా నాకు ఇది కార్డ్ కంటైనర్ అని నేను ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది ఈ స్పేస్ అన్నిటికీ ప్రతి ఒక్క కార్డుకి మీకు ఇంతే తీసుకుంటుంది, ఇంతకన్నా ఎక్కువ తీసుకోవట్లేదు. మరి కొన్ని చోట్లకి వెళ్ళారంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఓకే, ఇప్పుడు మీకు ఇమేజ్ ఇంత సైజ్ తీసుకుంది. ఇప్పుడు నేను ఇక్కడ పర్టికులర్గా ఏం చేస్తున్నా అంటే నేను ఒక డ్యూ మెన్షన్ చేశాను, బయట ఒక డ్యూ మెన్షన్ చేసి ఆ డ్యూ లోపల ఇమేజ్ యొక్క సైజ్ని నేను రిస్ట్రిక్ట్ చేశాను. ఈ రిస్ట్రిక్ట్ ఎలా చేశానంటే ఈ రిస్ట్రిక్ట్ ఎలా చేశానంటే ఐ జస్ట్ యూజ్ దిస్ ప్రాపర్టీ కాల్డ్ దిస్ వన్. నేను ఇక్కడ యూజ్ చేసి ఫస్ట్ నేను డ్యూకి నేను ఒక హైట్ విత్ ఫిక్స్ చేశాను. ఎలాగైతే ఇక్కడ ఈ పర్టికులర్ డ్యూకి నేను హైట్ విత్ ఫిక్స్ చేశాను, ఇక్కడ ఉన్న డ్యూకి హైట్కి నేను డ్యూకి హైట్ విత్ ఫిక్స్ చేసి తర్వాత నీ ఇమేజ్కి ఎటువంటి విత్ హైట్ ఇవ్వట్లేదు. ఇమేజ్కి ఏం చేశాను, విత్ 100%, హైట్ 100% ఇచ్చాను. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ విల్ అకామిడేట్, ఈ ఇమేజ్ అనేది ఈ డ్యూలో అకామిడేట్ అయిపోతుంది. ఐ కెన్ ఈవెన్ స్టిల్ కంట్రోల్ ఇంకా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా నాకు డ్యూ ఉంది కదా, ఇప్పుడు డ్యూ నాకు ఎంత ఉంది, నాకు ఇమేజ్ ఎంత కావాలో అంత. సో ఆ కాన్సెప్టే నేను అక్కడ నా ప్రాజెక్ట్లో యూస్ చేశాను. ఇప్పుడు నాకు ఏం చేశానంటే డ్యూ లోపల నేను ఇంత పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ విత్ ఇంత పర్సంటేజ్ హైట్ తీసుకొని మిగతా డ్యూ ఉంది కదా, మిగతా డ్యూని నేను కంటెంట్ చూపించడానికి యూస్ చేశాను. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు థింక్ ఆఫ్. రియల్ టైంలో ఈ విధంగా థింక్ చేయాలి. ఈ విధంగా థింక్ చేసి యూ నీడ్ టు డూ దట్. ఓకే. అండ్ ఆల్సో యూ కెన్ గివ్ ఫర్ ఇమేజ్కి ఏం చేస్తాం అంటే బార్డర్ రేడియస్ ఇప్పుడు ఇచ్చేసి సంథింగ్ లైక్ 50% ఇచ్చామంటే ఓకే, వై ఇట్స్ నాట్ అప్లైయింగ్ ఫర్ బార్డర్ రేడియస్ 8 px. ఓకే, సారీ, మై స్పెల్లింగ్ మిస్టేక్, మై మిస్టేక్. బార్డర్ రేడియస్. ఓకే, ఇప్పుడు చూసారా, ఈ ఇమేజ్ యాక్చువల్లీ స్క్వేర్ ఇమేజ్ ఉంది యాక్చువల్లీ మీకు స్క్వేర్ ఇమేజ్ ఉంది. బట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, యూఆర్ సీయింగ్ సంథింగ్ ఇమేజ్ విత్ సమ్ బార్డర్. ఈ బార్డర్ మనం ఏంటంటే ఇట్ షోస్ యూ సంథింగ్ యువర్ ప్రొఫిషియన్సీ. మీరు మీ ప్రొఫిషియన్సీ చూపిస్తుంది. ఇప్పుడు ఎలాంటి కేసులు అంటే వెన్ యూఆర్ ట్రయింగ్ టు హ్యాండ్లింగ్ దిస్ క్లయింట్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇమేజ్ని మనం ఈ విధంగా మనం బార్డర్స్తో చూపించడము, లేకపోతే సమ్ లుక్రేటివ్ వేస్ లో చూపించినప్పుడు మీకు ఇక్కడ ఏమైందంటే సంథింగ్ లైక్ దే విల్ అండర్స్టాండ్ దట్ యు నో సంథింగ్, యూ కెన్ మేక్ సమ్ దేర్ ప్రోడక్ట్ ని మీరు నీట్ గా చేయగలుగుతారు. నీట్ గా చేసే క్యావిటీ దగ్గర ఉందని వాళ్ళకి ఒక అర్థం అవ్వాలంటే యూ నీడ్ టు ప్లే విత్ ఆల్ ద ప్రాపర్టీస్. ఏవైతే ప్రాపర్టీస్ అనేది అప్లికబుల్ అవుతాయో ఆ అప్లికబుల్ అయ్యే ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద ట్రై చేయండి. సో ఇప్పుడు బార్డర్ రేడియస్ అప్లై అయింది. సో ఇది కొంచెం రేడియస్ ని ఈ ఎడ్జెస్ ని కట్ చేసి మీకు నీట్ గా చూపిస్తుంది. సో ఈ విధంగా వెన్ యూ ట్రై టు డూ సంథింగ్ విత్ ఇమేజ్ యొక్క విడ్త్ ఎలా వర్క్ అవుతుంది, ఈ విడ్త్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మ్యాక్స్ విడ్త్. ఇప్పుడు మీకు మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ ఇచ్చాను, మీకు గుర్తుందా? మనం మ్యాక్స్ విడ్త్ అనేది డిస్కస్ చేస్తున్నాము. మ్యాక్స్ విడ్త్ ఎంత ఉండాలి, విడ్త్ ఏం చేస్తుంది అనేది. సో అవన్నీ కూడా ఆ మ్యాక్స్ విడ్త్ ఒక డ్యూ లోపల ఒక ఇమేజ్ పెట్టి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు ఎలా వర్క్ అవుతుంది. దాని తర్వాత ఇదే ఇదే ఇమేజ్ కి యూ కెన్ ఈవెన్ అప్లై ఒపాసిటీ కూడా అప్లై చేయొచ్చు 0.5. సో ఇట్ విల్ గివ్ సమ్ ట్రాన్స్పరెన్సీ ఇస్తుంది. ఇంకా మీరు ఏం చేస్తామంటే యూ కెన్ ఈవెన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టెక్స్ట్. ఒక ఇమేజ్ మీద టెక్స్ట్ ని ఒక ఇమేజ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఈవెన్ ఇదే ఇమేజ్ మీద ఒక టెక్స్ట్ ని కూడా ఓవర్లే చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే ఐ షో దట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇది. దెన్ ఐ జస్ట్ షో యూ వన్ ఓవర్లో చూపిస్తాను. ఒక ఓవర్లో చూపించి దెన్ వీల్ ఎండ్ అప్ దిస్ క్లాస్. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ విత్ 100%. Then I'm just giving height of 100%. Okay, that's fine. Okay. ఓకే, నౌ ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ మీద నేను ఇప్పుడు ఏం చేశానంటే ఐ వాంట్ టు గివ్ సంథింగ్ టెక్స్ట్. ఓకే, ఇదే డ్యూలో నేను ఒక టెక్స్ట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్. ఓకే, పారాగ్రాఫ్. దిస్ ఈస్ ఇమేజ్. ఓకే, దిస్ ఈస్ ఇమేజ్ అండ్ ఆల్సో మేక్ సమ్ lucrative things. Border radius 10 pixels. Okay.
ఓకే. నౌ దిస్ ఈస్ ఇమేజ్. ఓకే. దిస్ ఈస్ ఇమేజ్ కదా. ఇప్పుడు దీనికి నేను ఈ ఈ పర్టికులర్ కోడ్ ఉంది కదా, ఈ పర్టికులర్ కోడ్ ఇప్పుడు యాక్చువల్లీ మీకు పొజిషన్స్ అర్థమైంటే యూ విల్ ఆల్సో పార్టిసిపేట్ విత్ మీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా రిక్వైర్మెంట్ ఏంటి, దిస్ ఈస్ ఇమేజ్ని ఈ పైకి తీసుకెళ్ళాలి. ఏం చేయొచ్చు, ట్రై చేస్తారా ఎవరన్నా? ట్రై చేయండి. ఈ దిస్ ఈస్ ఇమేజ్ అనే దాన్ని నేను ఈ పర్టికులర్ పైకి తీసుకెళ్ళాలి, ఈ ఈ టాప్ తీసుకురావాలి. ఎలా చేయొచ్చు? ఎనీ ఐడియా? ఏమన్నా ఐడియా చెప్పగలుగుతారా నాకు? ఏమంటారు? సింపుల్ సింపుల్ థింగ్. డోంట్ కాంప్లికేట్ అని థింక్ చేయొద్దండి. ఫస్ట్ ఇదేంటి, డివ్ అనేది పేరెంట్, పారాగ్రాఫ్ అనేది చైల్డ్, ఇమేజ్ అనేది చైల్డ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ పేరాగ్రాఫ్ చైల్డ్ ఎవరికి ఎవరికి పిల్లలు, ఇది ఎవరికి చైల్డ్, ఇది డ్యూకి చైల్డ్. సో ఫస్ట్ నేను డ్యూకి పొజిషన్ ఇస్తున్నాను. డ్యూకి నేను పొజిషన్ రిలేటివ్ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఐ వాంట్ టు కంట్రోల్. దేని కంట్రోల్ చేస్తున్నాను, పారాగ్రాఫ్ కంట్రోల్ చేయాలి కాబట్టి ఫస్ట్ పొజిషన్ ఇచ్చేస్తాను. దేనికి, ఫస్ట్ నేను పొజిషన్ సెట్ చేసుకుంటాను. దేనికి పొజిషన్ సెట్ చేసుకుంటానంటే ఐ వాంట్ టు సెట్ కంటైనర్ యొక్క పొజిషన్ సెట్ చేసుకుంటున్నాను. ఓకే, డన్. సో ఫస్ట్ పని అయిపోయింది. నెక్స్ట్ నా పని ఏంటంటే ఆ, ఈ ఇమేజ్ నేను పర్టికులర్గా దిస్ ఈజ్ ఇమేజ్ అనే టెక్స్ట్ని నేను యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేసి దాన్ని నేను ఫస్ట్ HTML ఫ్లో నుంచి బయటికి తీసుకురావాలి. ఐ వాంట్ టు రిమూవ్ ఇట్స్ ఫ్రమ్ డాక్యుమెంట్ ఫ్లో నుంచి రిమూవ్ చేయాలి. దానికోసం నేను యూస్ చేయాల్సిన ఫస్ట్ పొజిషన్ ఏంటంటే పొజిషన్ అబ్జల్యూట్. ఓకే. పొజిషన్ పొజిషన్ అబ్జల్యూట్. ఓకే. ఆ పొజిషన్ అబ్జల్యూట్ ఇప్పుడు ఇవ్వగానే, ఇప్పుడు ఇది ఇవ్వగానే ఇది ఏమవుతుందంటే ఇది డివ్ పొజిషన్ రిలేటివ్, నెక్స్ట్ పొజిషన్ అబ్జల్యూట్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ అనేది ఈ డివ్ని బేస్ చేసుకొని దాని యొక్క పొజిషన్ అరేంజ్ చేసుకుంటుంది. అండ్ వీ సక్సెస్ఫుల్లీ రిమూవ్ ఫ్రమ్ ఒక డాక్యుమెంట్ ఫ్లో నుంచి రిమూవ్ చేసాం. తర్వాత ఏం చేశానంటే టాప్ టాప్ జీరో. ఓకే. టాప్ జీరో, లెఫ్ట్ లెఫ్ట్ జీరో. ఓకే. లెఫ్ట్ జీరో. ఇప్పుడు చూడండి ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో, దగ్గర దగ్గర ఐ జస్ట్ క్యూ కలర్ ఇస్తాను. కలర్ రెడ్. ఓకే. కలర్ రెడ్. ఓకే. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళిందా, పైకి వెళ్ళిపోయిందా, ఈ పర్టికులర్ పైకి వెళ్ళిపోయింది. ఈ పర్టికులర్ దిస్ ఇస్ ఇమేజ్ అనేది ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను పొజిషన్ రిలేటివ్ డ్యూకి ఇచ్చాను. ఈ పొజిషన్ రిలేటివ్ అనేది తీసేసి ఈ పొజిషన్ రిలేటివ్ ఇమేజ్కి ఇస్తాను. ఏమైంది ఏమైంది పొజిషన్ రిలేటివ్ నేను ఇప్పుడు ఇమేజ్కి ఇచ్చాను. ఇమేజ్కి ఇచ్చినప్పుడు చూడు, ఫస్ట్ ఇది వదిలేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇమేజ్కి వదిలేండి, ఫస్ట్ మీ దీనికే పెడదాం. ఓకే. పొజిషన్ రిలేటివ్ ఉంది. ఒక పొజిషన్ రిలేటివ్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను టాప్ ఇచ్చాను, లెఫ్ట్ ఇచ్చాను, ఇప్పుడు రైట్ ఇస్తాను. రైట్ ఇస్తే ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ బదులు రైట్ ఇస్తాను. రైట్ ఇస్తే ఎక్కడికి వెళ్తా, ఎటు సైడ్ వెళ్తా చెప్పండి? ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా ఎటు సైడ్ వెళ్తాదో? చూడండి రైట్ ఇస్తాను. రైట్ ఇచ్చినప్పుడు యూ విల్ సీ సంథింగ్ లైక్ పొజిషన్. ఇట్ విల్ అరేంజ్ ఇప్పుడు డ్యూకి నేను 300 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు నాకు డ్యూ కంటైనర్ ఎక్కడ ఉంది యాక్చువల్లీ? సో ఐ విల్ లెట్ యు నో. దీన్ని కొంచెం తగ్గిస్తాను, మీకు ఇది అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ యాక్చువల్లీ డ్యూకి నేను హైట్ విడ్త్ ఇచ్చాను. హైట్ వచ్చి 300 పిక్సెల్స్, వెయిట్ 300 పిక్సెల్స్ ఇచ్చాను. ఇది నేను ఇప్పుడు ఏదైతే పొజిషన్ రిలేటివ్ దేనికి ఇచ్చాను, డ్యూకి ఇచ్చాను. కంప్లీట్ డ్యూకి ఇచ్చాను. నేను ఇమేజ్కి ఇవ్వలేదు, డ్యూకి ఇచ్చాను. డ్యూకి ఇచ్చి పారాగ్రాఫ్కి అబ్సల్యూట్ ఇచ్చాను. సో అది either లెఫ్ట్ సైడ్ అయినా ఇక్కడైనా అరేంజ్ అవుతుంది, లేదా రైట్ సైడ్ అయినా అరేంజ్ అవుతుంది. దాన్ని మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఓకే. చూడండి ఇప్పుడు నేను ఇది పొజిషన్ రిలేటివ్ ఎవరికి ఇచ్చాను, డ్యూకి ఇచ్చాను. ఈ గ్రీన్ కలర్ లో ఉన్న డ్యూ కంటైనర్కి ఇచ్చాను, ఇమేజ్కి ఇవ్వలేదు, డ్యూ కంటైనర్కి ఇచ్చాను. అండ్ పొజిషన్ పారాగ్రాఫ్ పొజిషన్ ని కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు ఏమైంది అంటే ఇప్పుడు నేను ఎక్కడ ఇచ్చిన టాప్ ఇచ్చాను, నెక్స్ట్ బాటమ్ ఇస్తాను. బాటమ్ ఇస్తే అది సింపుల్ గా ఈ ప్లేస్కి వస్తుంది. చూడండి ఈ ప్లేస్కి వస్తుంది బాటమ్ ఇస్తే. అదే నేను టాప్ ఇస్తాను. టాప్ ఇచ్చి టాప్ రైట్ టాప్ రైట్ అంటే పైకి వెళ్ళిపోతుంది, టాప్ రైట్. సో సేమ్ థింగ్ లెఫ్ట్. సో ఇదంతా ఇది దేనికి రిలేటివ్ గా కదులుతుంది? ఇట్ ఈస్ మూవింగ్ రిలేటివ్ టు డ్యూకి డ్యూకి రిలేటివ్ గా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పొజిషన్ రిలేటివ్ ని నేనేమంటానంటే ఈ పొజిషన్ రిలేటివ్ ని ఇమేజ్కి ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందో. వేర్ ఇస్ దిస్ టెక్స్ట్?
ఓకే, ఇమేజ్ టెక్స్ట్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, పొజిషన్ రిలేటివ్ నియరెస్ట్ ట్రాన్సిస్టర్ ఇదే. ఓకే, దిస్ ఈస్ ఫైన్. ఓకే, టాప్ లెఫ్ట్. ఓకే, వీ నీడ్ టు డిఫైన్ పొజిషన్. ఓకే 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 ఓకే, మై మిస్టేక్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇమేజ్కి పొజిషన్ అనేది ఇమేజ్, ఇప్పుడు ఇది చైల్డ్ 1, ఈ చైల్డ్ 2. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసేటప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ ప్లస్ ఈ పేరాగ్రాఫ్ రెండు చైల్డ్ కాబట్టి, ఎవరికి చైల్డ్? ఈ డ్యూకి చైల్డ్ కాబట్టి యు ఆర్ ఎక్స్ప్లిసిట్లీ యూనిట్ ఎక్స్ప్లిసిట్లీ కంట్రోల్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ని ఈ పర్టికులర్ ఇమేజ్ మీద రావాలి అంటే యూ నీడ్ టు మేక్ పొజిషన్స్ మూవ్మెంట్. ఈ పొజిషన్స్ మూవ్మెంట్ అనేది ఈ డ్యూకి బేస్ అయ్యే కంట్రోల్ చేయాలి. వీ కెనాట్ కంట్రోల్ ఇమేజ్ ని బేస్ చేసుకొని, వీ కెనాట్ ఈవెన్ కంట్రోల్ ద పొజిషన్స్. సో ఈ పర్టికులర్ కేసులో నేను ఏం చెప్పాలనుకుంటా అంటే, ఇమేజ్ ఉందా, ఈ ఇమేజ్ కి మీరు పొజిషన్ రిలేటివ్ ఇచ్చారంటే, ఇప్పుడు నేను ఇమేజ్ యొక్క పొజిషన్ రిలేటివ్ ఇచ్చాం. ఓకే, బట్ హూ ఇస్ ఈ పొజిషన్ యొక్క చైల్డ్ ఎవరు? ఈ ఇమేజ్ యొక్క చైల్డ్ ఎవరు? ఈ ఇమేజ్ కి చైల్డ్ ఎవరు మనం డిఫైన్ చేయలేం, బికాస్ ఇట్ వర్క్స్ సార్ట్ ఆఫ్ లైక్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ లా వర్క్ అవుతుంది. ఇది ఎలాగైతే ఇమేజ్ అనేది ఒక ఎలిమెంట్, డివైన్ కూడా ఒక ఎలిమెంట్, ఈ పారాగ్రాఫ్ అనేది ఒక ఎలిమెంట్. వీ కెనాట్ పుట్ చైల్డ్ అనేది ఈ ఇమేజ్ లో మనం ఇవ్వలేం కదా. సో అప్పుడు మనం ఈ పొజిషన్ రిలేటివ్ ఇమేజ్ కి ఇచ్చామంటే, వేర్ ఇస్ ద చైల్డ్? దీనికి ఎటువంటి చైల్డ్స్ ని మనం ప్రొవైడ్ చేయలేం కాబట్టి, ఇది రిలేటివ్ గా దీని లోపల ఉన్న చైల్డ్స్ ని, యాక్చువల్లీ ఇమేజ్ కి మనం చైల్డ్ అనేది ఇంకేమైనా చిల్డ్రన్ ని ప్రొవైడ్ చేస్తే యూ కెన్ కంట్రోల్ దట్ చిల్డ్రన్ రిలేటెడ్ టు ది ఇమేజ్ కి రిలేటివ్ గా కంట్రోల్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఒక సింగిల్ వాయిడ్ ఎలిమెంట్. ఈ వాయిడ్ ఎలిమెంట్ కి మనం చిల్డ్రన్ ని ప్రొవైడ్ చేయలేము. ఈ కేసులో మనకి ఏమవుతుంది, సింపుల్ గా ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్స్ ని ఇమేజ్ మీద పర్టికులర్ గా టాప్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, టాప్ బాటము, రైట్ బాటము ప్లేస్ చేయాలంటే, ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఒక డ్యూ తీసుకోవాలి. డ్యూలో టూ చైల్డ్స్ ని, ఇమేజ్ ఒక చైల్డ్ ని ప్రిపేర్ చేయాలి, పారాగ్రాఫ్ చైల్డ్ ని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఈ డ్యూకి రిలేటివ్ గా పొజిషన్ ఇవ్వాలి. రిలేటివ్ పొజిషన్ ఇచ్చేసిన తర్వాత దెన్ you don't forget, you need to fill the image. ఆ కంప్లీట్ div ని ఇమేజ్ తో ఫిల్అప్ చేయాలి. ఇమేజ్ తో ఫిల్అప్ చేసిన తర్వాత దెన్ యువర్ వర్క్ స్టార్ట్స్ హియర్. దెన్ మీ వర్క్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు పొజిషన్ రిలేటివ్ ఇచ్చారు, పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చేసాం. టాప్ లెఫ్ట్, దెన్ బాటమ్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్ 0. ఈ విధంగా మనం పొజిషన్ అబ్సల్యూట్ పారాగ్రాఫ్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా యూ విల్ సీ సంథింగ్. ఈ ఇమేజ్ మీద టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ గా బిల్డప్ అవుతుంది. జస్ట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ డోంట్ కన్ఫ్యూజ్. కంటైనర్ లోపల 2 ఎలిమెంట్స్ ని బిల్డప్ చేయాలి. ఆ ఇమేజ్ మీద మీరు పర్టికులర్ టెక్స్ట్ ని రిప్రజెంట్ చేయాలంటే, టెక్స్ట్ ని చూపించాలంటే, ఆ డ్యూ కంటైనర్ కి సమ్ విడ్త్ హైట్ డిఫైన్ చేయాలి. తర్వాత ఇమేజ్ ఏమో 100% ఆ డ్యూ మొత్తం ఫిల్ అవ్వాలి. దాని తర్వాత ఇమేజ్ తో పాటు చైల్డ్ ఉంటుంది. ఈ చైల్డ్ కి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చేసి, దాన్ని డ్యూకి రిలేటివ్ గా మూవ్ చేసి, బాటమా లెఫ్టా రైటా టాపా, రైట్ టాప్ అనేది మూవ్ చేయాలి సింపుల్ గా. సో అంతే, ఇంకా ఇంతకన్నా మించి కాన్సెప్ట్ ఏం లేదు. యూ జస్ట్ డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ లాస్ట్ కాన్సెప్ట్, లైక్ హౌ టు ప్లేస్ ద టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది రిలేటివ్ ఇమేజ్ మీద ఎలాగా ప్లేస్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్, యూనిట్ టు ప్రిపేర్ 2 చైల్డ్. ఒకటి ఇమేజ్ చైల్డ్, ఇంకోటి పారాగ్రాఫ్ చైల్డ్. ఆ 2 చైల్డ్స్ ని ఒక పేరెంట్ లో పెట్టాలి. తర్వాత ఆ పేరెంట్ ఒక విడ్త్ హైట్ ని డిక్లేర్ చేయాలి. తర్వాత ఆ ఇమేజ్ అనేది టోటల్ హైట్ విడ్త్ ని మొత్తం స్పాన్ చేయాలి. అంటే 100% ఆఫ్ విడ్త్ కవర్ చేయాలి, 100% ఆఫ్ హైట్ కవర్ చేయాలి. దాని తర్వాత దాని చైల్డ్ ని, ఆ ఇమేజ్ కి చైల్డ్ గా పారాగ్రాఫ్ ప్రొవైడ్ చేయాలి. ఆ పారాగ్రాఫ్ ని పర్టికులర్లీ డ్యూ కి బేస్ అయి మూవ్ చేయాలి. మూవ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఈ డ్యూ మొత్తము ఇమేజ్ తీసుకుంటుంది. ఇమేజ్ అనేది డ్యూ మొత్తం ఫిల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ పారాగ్రాఫ్ అనేది నువ్వు డ్యూకి రిలేటివ్గా మూవ్ చేసినా, ఇండైరెక్ట్లీ యు ఆర్ మూవింగ్ దట్ పారాగ్రాఫ్ రిలేటివ్ టు ఇమేజ్. ఎందుకంటే ఈ ఇమేజ్ ఇస్ టేకింగ్ 100% ఆఫ్ విడ్త్ అండ్ 100% ఆఫ్ హైట్. ఆ డ్యూ యొక్క 100% ఆఫ్ విడ్త్, 100% ఆఫ్ హైట్ తీసుకుంటుంది కాబట్టి యు ఆర్ ఇండైరెక్ట్లీ మూవింగ్ దిస్ పారాగ్రాఫ్ రిలేటివ్ టు ఇమేజ్. బట్ వీ కెనాట్ ప్రొవైడ్, మనము ఇమేజ్ కి రిలేటివ్ అనే పొజిషన్ ఇవ్వలేము, ఎందుకంటే దాంట్లో చైల్డ్స్ ఉండవు కాబట్టి మనం ఈ రెండింటిని ఒక డ్యూలో పెట్టి మూవ్ చేస్తాం, అంతే కాన్సెప్ట్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఈవెన్ మేక్ ఇమేజెస్. కానీ ఇమేజెస్ మీద టెక్స్ట్ ని కొన్ని ప్లేస్ ఉంటాయి కదా, కొన్ని చోట్ల మనకి టాప్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెంటర్లో టెక్స్ట్ తీసుకొస్తాం. ఇప్పుడు చూడండి, టాప్ 100 ఇచ్చాను. 100 ఇచ్చిన తర్వాత ఇట్ వెంట్ సమ్వేర్, వేర్ ఇట్ వెంట్ లెఫ్ట్ 100.
ఇప్పుడు మీరు ఇదే ఈ టాప్ లెఫ్ట్ యూస్ చేసి, ఇప్పుడు ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ యూస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ 20 ఇచ్చినప్పుడు, okay, 10 pixels, give something like 10 pixels, then it will move here, then again 50 pixels, then it will move here, move somewhat, 100 pixels, 100 pixels, okay, ఇది మిడిల్ 120 pixels. సో 120 పిక్సెల్స్ మిడిల్లోకి వచ్చింది. నెక్స్ట్ లెఫ్ట్ కూడా 120 పిక్సెల్. ఇప్పుడు ఇది మూవ్ చేయండి, చూడండి, ఇది మిడిల్లోకి వచ్చేసిందా. ఈ విధంగా ఇమేజ్ మధ్యలో టెక్స్ట్ తీసుకురావాలంటే యూ వాంట్ టు మేక్ యూటిలైజ్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మీరు యూటిలైజ్ చేయాలి. ఎందుకంటే యూ ఆర్ సీయింగ్ సంథింగ్ ఇన్ మై ప్రాజెక్ట్ ఆల్సో. ఐఎమ్ ప్లేసింగ్ సమ్ టెక్స్ట్, కొన్ని చోట్ల నా టెక్స్ట్ ఇలా ప్లేస్ చేశాను. ఇవంతా ఎలా పాసిబుల్ అవుతాయంటే యూ నీడ్ టు కంట్రోల్ బోత్ ఇమేజ్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఎడ్ యూ. నేను ఈ పాయింట్ ఎందుకు పర్టికులర్గా స్ట్రెస్ చేస్తున్నానంటే, మనం ఈ కాన్సెప్ట్స్ని మనం బిల్డ్ చేసేటప్పుడు డోంట్ గెట్ కన్ఫ్యూజ్. యూ వాంట్ టు పర్టికులర్లీ మేక్ ఇమేజ్ అండ్ కో ఎలిమెంట్స్, కో చైల్డ్ ఎలిమెంట్స్ ఇన్ వన్ కంటైనర్. ఒక కంటైనర్లో ప్లేస్ చేసి ఆ కంటైనర్ని మీరు కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఓకే, దట్స్ హౌ యూ నీడ్ టు బీ థింక్ ఇన్ రియల్ టైమ్. రియల్ టైంలో మీరు ఈ విధంగా థింక్ చేయాలి. ఓకే, మీకు ఒక టాస్క్ ఇవ్వగానే ఆ ఎలిమెంట్స్ని మీరు ఎలా ప్లేస్ చేస్తున్నారని కూడా కీ రోల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వీ కెనాట్ బ్లైండ్లీ ప్లేస్. ఇప్పుడు నేను ఈ కంటైనర్ ప్లేస్ చేయకుండా ఇమేజ్ పారాగ్రాఫ్ ప్లేస్ చేసి ఓకే నేను ఇమేజ్ పారాగ్రాఫ్ ప్లేస్ చేశాను, నెక్స్ట్ నా టెక్స్ట్ ఇక్కడ రావాలి అక్కడ రావాలంట. యూ కెనాట్ డూ దట్. ఓకే, యూ వాంట్ టు ప్లాన్ అకార్డింగ్లీ. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక కంటైనర్లో ఎన్ని ఎలిమెంట్స్ పెట్టాలి, కంటైనర్కి రిలేటివ్ ఏ దానికి రిలేటివ్ ఇవ్వాలి, దేనికి అబ్సల్యూట్ ఇవ్వాలి. దట్స్ ఆల్ యూ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. డోంట్ గివ్ అప్ విత్ యర్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయకుండా అయితే ఉండద్దండి. అందరూ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో ఆ కాన్సెప్ట్ నోట్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ నేను ఏదో ఒకటో రెండో ప్రాపర్టీస్ నేను మిస్ చేసినా కానీ ఆ ప్రాపర్టీస్ ఆ నోట్స్లో కవర్ చేసి మీకు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్ కట్గా ప్రొవైడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా కదా, సో ఆ నోట్స్ని చూడకుండా అయితే ఉండద్దండి. ఓకే, చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టేబుల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఒపాసిటీ కానీ, ఇంతే కాన్సెప్ట్. టుమారో విషల్ మ్యాక్సిమం టుమారో వైండ్ అప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ సమ్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఫ్లెక్స్ బాక్స్ ఉంది, గ్రిడ్ ఉంది, రెస్పాన్సివ్ ఉంది. ఈ 3 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సిఎస్ఎస్లో. రేపు క్లాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ క్లాస్. డోంట్ మిస్ ఎవ్రీ వన్. డోంట్ మిస్ టుమారో క్లాస్. ఓకే, టుమారో వి షల్ బి డీలింగ్ విత్ ఫ్లెక్స్ బాక్స్. ఇప్పుడు వరకు మనం ఈ పొజిషన్స్ యూజ్ చేసాం, పొజిషన్స్ అబ్జల్యూట్ యూజ్ చేసాం, రిలేటివ్ యూజ్ చేసాం, ఫ్లోట్స్ యూజ్ చేసాం, టెక్స్ట్ సెంటర్ అలైన్ సెంటర్, ఆ టెక్స్ట్ అలైన్ సెంటర్, ఇది అది చాలా యూజ్ చేసాం కదా. బట్ టుమారో వీ విల్ బి డిస్కసింగ్ సమ్ కాన్సెప్ట్ విచ్ అవన్నీ కూడా ఇంతకు మనం యూజ్ చేసిన కాన్సెప్ట్స్ ఏవి కూడా యూజ్ చేయకుండా మనం ఒక లేఅవుట్ని ఈజీగా విత్ ఈజీ ఇన్ అన్ ఈజీ మేనర్ వీ కెన్ ఈజీలీ బిల్డ్ వన్ లేఅవుట్ని బిల్డ్ చేయొచ్చు. 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసి, ఒకటి ఫ్లెక్స్ బాక్స్ కాన్సెప్ట్, ఇంకోటి గ్రిడ్ బాక్స్, ఫ్లెక్స్ బాక్స్. ఈ రెండింటిని కూడా కొద్దిగా క్లారిటీగా యూ విల్ అండర్స్టాండ్ మీన్స్ దెన్ యూ కెన్ ఈజీలీ బిల్డ్ ఎనీ ఆఫ్ ద లేఅవుట్స్. మీకు ఎంత కాంప్లెక్స్ లేఅవుట్ ఇచ్చినా కానీ దాన్ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు. Tomorrow we shall cover that flex box and grid box. Then we shall cover responsiveness. Then responsive cover చేసిన తర్వాత దెన్ టుమారో క్లాస్లో ఆ 3 కాన్సెప్ట్స్ కవర్ చేసామంటే 1 more క్లాస్ రిక్వైర్మెంట్ ఉంది. బూట్ స్ట్రాప్, టెయిల్ విండ్ సిఎస్ఎస్ చెప్తాను. మీకు చెప్పాను కదా, as I promised you, I'll give an introduction about టెయిల్ విండ్ సిఎస్ఎస్కి ఇంట్రడక్షన్ ఇస్తాను. అలానే సిఎస్ఎస్కి ఎక్స్టెన్షన్ ప్రీ ప్రాసెసర్ ఉంది. సాస్ ప్రీ ప్రాసెసర్ అని సిఎస్ఎస్కి ప్రీ ప్రాసెసర్. అది నేను జావాస్క్రిప్ట్ వచ్చిన తర్వాత, జావాస్క్రిప్ట్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం కదా. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం చేసే ప్రాజెక్టు ఎయిదర్ టెయిల్విన్లోనే చేస్తాం లేకపోతే సాస్లోనే చేస్తాము. ఓకే, అప్పుడు మీకు ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటి, సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్ అంటే ఎలా వర్క్ అయితే చెప్తాను. బట్ ఇప్పటికైతే టుమారో ఈ రెస్పాన్సివ్ అయిపోయిన తర్వాత ఐ విల్ జస్ట్ గివ్ ఇంట్రడక్షన్ అబౌట్ బూట్ స్ట్రాప్ లైబ్రరీ ఏ విధంగా వర్క్ అవుతుంది, టెయిల్ విండ్ లైబ్రరీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది నేను మీకు 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రీసెంట్ డేస్లో టెయిల్ విండ్ సిఎస్ అనేది చాలా పాపులర్ అయింది. ఆ టెయిల్ విండ్ సిఎస్ అనేది మీరు తెలుసుకోవాలి ఎలా వర్క్ అవుతుంది అనేది. సో అది తెలుసుకున్నారంటే ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజియర్. అది బూట్ స్ట్రాప్ సిమిలర్గానే ఉంటుంది. జస్ట్ ఐ లెట్ యూ నో దాని గురించి పర్టికులర్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, సో టుమారో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ బాక్స్. Then responsiveness. Then we shall go with introduction of Bootstrap and introduction of Tailwind CSS. Then and we will wind up CSS. Then we'll jump into JavaScript. Maybe in this weekend only we'll jump into JavaScript. JavaScript వచ్చినప్పుడు మాత్రం అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి that will be more interesting and more funnier. Okay.
So that's all, guys. That's all about this session. Tomorrow shall continue with new on the topics. So if anyone have any doubts కానీ ఏమన్నా particular గా ఉన్నాయంటే you just stay back, and if you don't have any doubts you can leave the session. Okay, guys. Bye. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఉన్న వాళ్ళలో? డౌట్స్ ఉంటే ఉండండి, లేదంటే యూ కెన్ లీవ్ ఆఫ్ ద సెషన్. Alhari, Gopi, Neelima, what do you say, guys? Do you have any doubts? Guys, shall I wind up the session? What do you say? ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే వి షల్ వైండ్ అప్ ది సెషన్.